సో ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టెంట్ రీల్స్ అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నాయి. దానివల్ల ఫోటోగ్రఫీకి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఫోటోగ్రఫీలో ఏమవుతుందంటే మేము ఒక 2 lakhs ఆర్డర్ మాట్లాడుకుంటే మాకు వచ్చే 50,000 డిపాజిట్స్లో మేము 50,000 తీసుకొని ఈవెంట్ అంతా కవర్ చేస్తాము. ఆ రోజు ఈవెంట్లో వీడియో డెలివరీ అయ్యాక మా వీడియోస్ ఎవరు తీసుకుంటారు? ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది. మొత్తం ప్రీ వెడ్డింగ్ షో అయినాక మెమరీ కార్డు వానికి ఇస్తే వాడు జోబులో పెట్టుకుంటాడు, అది కింద పడిపోయి మిస్ అయిపోతుంది. అది ఎట్లా చెప్పాలో తెలియక టెన్షన్లో ఏం చేయాలని ప్రాసెస్ వాళ్ళ పెళ్ళి ఆపేద్దాం అనుకుంటాడు, వాళ్ళ ఎమోషన్ తెలుసుకొని మళ్ళీ వాళ్ళని కలుపుదాం అనుకుంటాడు. అట్లాంటి సిచ్యువేషన్స్ అయిన ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా? విజయవాడలో 2 క్యాండిడేట్స్ సూసైడ్ చేసుకున్నారు కస్టమర్ ప్రెషర్ భరించలేక. ఆ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా ఏంటంటే అరే మంచిగా కెమెరా పట్టుకొని మంచిగా ట్రావెల్ చేయొచ్చు పడతాడా, కానీ దీనిగా చాలా స్ట్రగుల్ ఉంటుంది అనేసి నాకు తెలుసు. కొత్తగా ఏం ట్రెండ్ అవుతుంది అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇవి కావాలా, మా పెళ్ళిలో ఖచ్చితంగా ఇట్లాంటి వీడియో షార్ట్స్ కావాలా. 90% మాకు వైరల్ అయ్యే కంటెంట్ కావాలంటారు. ఇప్పుడు ఆ వైరల్ అయ్యే కంటెంట్ మేము ఎక్కడ క్రియేట్ చేయాలి? అది సోషల్ మీడియా కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ పని కదా. మేము ఒకప్పుడు పాత రోజుల్లో తీసేటప్పుడు ఒకే కెమెరాతో 3 షాట్స్ తీసేవాళ్ళం. ఆ 3 ముళ్ళు వేసేలోపు 3 షాట్లు తీసేవాళ్ళం. బట్ ఇప్పుడు 4 కెమెరాలు 5 కెమెరాలు ఉన్నా కూడా ఆ ఒక్క ఎమోషన్ని క్యాప్చర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. కొంతమంది క్లయింట్స్ అంటారు కదా ఎడిటింగ్ అయ్యేటప్పుడు, బ్రో ఒక్క చిన్న చైన్ అని చెప్పేసి 100 చైన్లు చేపిస్తారు. కత్తి ఇక్కడ పెట్టుకొని ఓ మౌస్ ఇక్కడ పెట్టుకొని చేయాల్సినంత అనిపిస్తూ ఉంటుంది మాకు. బట్ ఫైనల్లీ ఏమనిపిస్తుంది అంటే సర్లే క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని ఉంటుంది. సో మరి దీంట్లో ఒక పర్సనల్ బ్రాండ్ చేసుకుంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఎంత బెనిఫిట్ అంట. ఇంకా కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయిన తర్వాత వాళ్ళ డివోర్స్లు అయితే ఉంటాయి. అయినప్పుడు ఫస్ట్ కాల్ వచ్చేది మీకే, ఫస్ట్ అన్నింటికి మా తీసేసారు అని చెప్పేసి మొత్తం వెడ్డింగ్ అయిపోతుంది. 50% పేమెంట్ వచ్చి ఉంటుంది, 50% మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటాం. బట్ మాకు లేదండి, అది డైవర్స్కి వెళ్తున్నారు, మాకు ఏమొద్దు, మీ డేటా మీరు మొత్తం పక్కన పడేయండి. సో ఏ తోటి ఎట్లా మనకి ఫోటోగ్రఫీకి ఎట్లా హెల్ప్ అవుతుంది, ఏదైనా డిసడ్వాంటేజ్ ఉంది మనకి? కంపల్సరీ డిసడ్వాంటేజ్ ఉందండి. అన్నా వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. హాయ్ అండి. సో మీకు అసలుకి ఎడిట్ పాయింట్ రమేష్ అనే పేరు ఎట్లా వచ్చింది? యాక్చువల్గా అయితే నేను కంపెనీ ఎడిట్ పాయింట్ పేరు మీద స్టార్ట్ చేశాను 2003లో. ఓకే. సో అంతకుముందు మామూలుగా రమేష్ అని పిలిచేవారు, హార్డ్వేర్ రమేష్ అని పిలిచేవారు. ఇలా అంటే నేను చేసే వృత్తిని బట్టి చెప్పేవారు అనమాట. దాని తర్వాత నేను కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఎడిట్ పాయింట్ అనే పేరుతోటి మార్కెట్లోకి వెళ్ళాను కాబట్టి ఇంకా అదే స్థిరపడిపోయింది. ఇంటి పేరు కాకుండా ఎడిట్ పాయింట్ రమేష్ అని పిలవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. అసలు అంటే మీరు ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయన్న, ఇన్ని ప్రొఫెషన్స్లో ఫోటోగ్రఫీలోకి ఈ ఎడిటింగ్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదా మీ ప్యాషన్తో వచ్చిరా, లేకపోతే పరిస్థితులు మిమ్మల్ని పుష్ చేసినాయి? మ్యాక్సిమం చెప్పాలంటే పరిస్థితులు పుష్ చేసిననే చెప్పొచ్చు. ఎందుకంటే నేను మధ్యతరగతిలో పుట్టాను, అది బెల్లంపల్లి. మా స్వగ్రామం వచ్చేసి మా ఫాదర్ టైలర్ అనమాట. ఓకే. సో మాకు ఫైనాన్షియల్ ఫస్ట్ నుంచి కూడా ఫైనాన్షియల్ లేదు, మధ్యతరగతి కాబట్టి. ఇంకా ఎడ్యుకేషన్ నేను 7th డిస్టిక్లో టాప్ 10లో ఉన్నాను. బట్ 8th చదివే పొజిషన్ లేదు. ఎందుకంటే మాకున్న అక్కడున్న ఫైనాన్షియల్ పొజిషన్ అది. సో నేనేంటంటే అన్ని రకాల బిజినెస్ చేస్తాను. బటర్ షాప్లో పనిచేసాను, రెడీమేడ్ షాప్లో పనిచేశాను, బోల్డర్ షాప్లో పనిచేశాను. సో అప్పుడు ఏంటంటే ఆఫీస్ బాయ్ లెవెల్ అనుకోవచ్చు అక్కడ సేల్స్ అనుకుంటే. బట్ నాకు ఒక చిన్న ఏముండేది అంటే మా బాబాయ్ అంటే రిలేటివ్ చాలా దూరపు చుట్టం, అతను వీడియోగ్రఫీ చేసేది. ఓకే. సో అప్పుడు ఏంటి అంటే అతను వీడియో తీస్తున్నప్పుడు ఆ కెమెరా ఎటు వెళ్తే దాని ముందర నేను పరిగెత్తేవాడిని. అంటే మామూలుగా పెళ్లిలలో ఎలా ఉంటుంది, సో నేను కెమెరాలో పడాలన్నట్టుగా పరిగెత్తేవాడిని. ఇది చూసి మా బాబాయ్ ఏం చేశాడంటే వీడి నా కెమెరాకి అడ్డం వస్తే వీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏం చేశాడంటే రిట్రారే లైట్ పట్టుకుంటే నువ్వు బాగా కనిపిస్తావు అన్నాడు. అని కెమెరా వెనక లైట్ పట్టుకోవడం స్టార్ట్ చేయించాడు. ఓకే. సో అలా లైట్ పట్టుకోగానే ఏమైపోయేది, ఆయన ఎటు తిరిగితే ఆయన ఎంబడి లైట్ పట్టుకొని తిరిగేవాడిని. సో నేను కెమెరాలో కనిపిస్తున్నాను అనుకునేవాడిని, కానీ అవుట్పుట్లో చూసాక నేను లేకపోయేది. సో ఇలా ఎప్పుడైతే ఒక 2 ఈవెంట్లకి 3 ఈవెంట్లకి చూస్తే అంటే అక్కడ పోవడానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే ఒక లైట్ పట్టుకుంటే 5 రూపీస్ ఇవ్వడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు రెవెన్యూ వస్తుంది అనే ఒక ఆలోచన ఉండేది. సో అలా నైట్ టైమే ఉండేది ఈవెంట్స్ కాబట్టి నాకు పెద్ద ఎఫెక్ట్. మార్నింగ్ షాప్లో పనిచేసి ఈవినింగ్ ఇలా వెళ్ళడం వల్ల అదొక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే అప్పుడు మాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిన రీజన్ కూడా ఏంటి అంటే ఒక చక్రవర్తి లాగా చూసేవాళ్ళు ఫోటో వీడియోగ్రాఫర్స్ని. అంటే పెళ్లి కొడుకు తర్వాత ఆ పెళ్లి కొడుకు మర్యాదలన్నీ ఫోటో వీడియోగ్రాఫర్లకు ఉండేవి. సో అది కూడా ఒకటి అనుకోవచ్చు ఫోటోగ్రాఫర్ రావడానికి రీజన్. రాయల్ ట్రీట్మెంట్. రాయల్ ట్రీట్మెంట్, లడ్డూలు పెట్టడం, మిక్చర్ పెట్టడం, వేణీలు పెట్టడం, ఒక ప్రత్యేకమైన విడిదీలు ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఒక రాయల్ గా చూసేవాళ్ళు అనమాట. పెళ్లి కొడుకు తర్వాత అలా చూస్తే ఎవరికి నచ్చదు చెప్పండి. సో ఇంకా అది ఫీల్ రావడానికి అదొక ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. సో అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మీరు లైట్ బాయ్ లాగా మీరు చేసిరు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా మీరు స్టార్ట్ చేసింది ఏ ఏజ్లో స్టార్ట్ చేసిరు? చేసిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు ఎవరు ఇచ్చారు? మ్యాక్సిమం నేను ఒక 10 years పట్టిందండి. అంటే ఆ లైట్ బాయ్ లైఫ్ నుంచి ఒక కెమెరా పట్టుకునేంత వరకు రావడానికి. ఎందుకంటే నేను అన్నట్టుగా చాలా షాప్స్లో వర్క్ చేయడము, నా ఎడ్యుకేషన్ అనుకోండి, అప్పుడు నేను కెమెరా మీద దృష్టి పెట్టకపోయేది. అంటే నేను నేర్చుకొని తీయాలనేది నాకు వచ్చు, తీయడం అంటే షూట్ చేయడం వచ్చు, కానీ నేను ఈవెంట్ ఇండిపెండెంట్గా వెళ్ళలేదు. సో 89లో నేను లైఫ్ బాయ్గా స్టార్ట్ చేసిన తర్వాత నాకు దాదాపు 94-95 అయింది నేను కెమెరా పట్టుకోవడానికి వెళ్ళడానికి. సో అప్పటి వరకు కూడా నేను చాలా చేశాను. బిజినెస్ ఈనాడులో చేశాను,
చేసే వర్క్, తర్వాత డివిజనల్ అసిస్టెంట్గా చేశాను, ఇవన్నీ కూడా చేశాను. బట్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే నాకు అది అర్థమైపోయింది ఏంటి అంటే నేను ఫోటోగ్రఫీలోకి వెళ్ళొచ్చు. అప్పుడు నేను కెమెరా పట్టుకున్నాను. సో 93 ఎండ్ అలా కెమెరా పట్టుకున్నాను. అప్పటి నుంచి వెళ్ళి కూడా ఇంకా డైరెక్ట్ ఇండిపెండెంట్గా ఫస్ట్ వీడియోగ్రఫీ స్టార్ట్ చేశాను. వీడియోగ్రఫీ, తర్వాత ఫోటోగ్రఫీ, తర్వాత ఎడిటింగ్, ఇలా అనమాట. ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ దేనికి చేసిరాను? వెడ్డింగ్కే చేశాను. అది ఒక పల్లెటూరులోకి వెళ్ళి చేశాం. సో అప్పుడు ఏంటంటే మా దగ్గర ఉండే కెమెరాస్ ఇప్పుడున్న కెమెరాస్ కాదు. అప్పుడు ఒక VCR ఒక జబ్బకి ఇటాచి బ్యాటరీ అని చెప్పేసి, ఒక జబ్బకి ఇటాచి బ్యాటరీ, ఒక చేతిలో లైట్, ఒక చేతిలో చిన్న కెమెరా, ఇవన్నీ కేబుల్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో అలా అవన్నీ మోయాలి, అవన్నీ మోస్తూ తీయాలి. సో ఈ లైట్ అనేది ఎక్కడ స్టాండ్స్ లేవు, అప్పుడు చేతిలో పట్టుకోవాల్సిందే. ఇక్కడ చిన్న కెమెరా, A5 కెమెరా పట్టుకోవాల్సింది. దీని నుంచి ఒక టైం VCR ఇక్కడ మోయాలి, దాదాపు అది ఒక 3 kgs వరకు ఉంటుంది. ఇక్కడ ఒక ఇటాచ్ బాచ్ ఒక 3 kgs వరకు ఉంటుంది. ఇలా ఇవన్నీ పెట్టుకొని వీడియో తీయాలి. చాలా టఫ్. అప్పుడు అసలు ఆ స్టార్టింగ్ లో ఉన్నది చాలా టఫ్ గా ఉంది. స్టేబుల్ వచ్చేటి అన్న వీడియోలు షేక్ అవుతుండే. అప్పుడు ఇంకా మాకేముంది, కరెక్ట్ గా కూర్చొని ఒక దగ్గర తీయడం. అప్పుడు ఈవెంట్స్ ఎలా ఉండేది, ఒక చిన్న పందిలో జరిగేది. ఇప్పటిలాగా పరిగెత్తడాలు లేకుంటే ఇంకో హంగామాలు ఏమీ లేకపోయేది. జస్ట్ పెళ్లి కొడుకు రావడము, మేము ఎట్లా చెప్తారు పెళ్లి కొడుకు తినడము, రైట్ ఆగు అంటే ఆగడం, రా అంటే రావడం, కూర్చో అంటే కూర్చోవడం, మళ్ళీ పోయడం, ఇలా ఉండేది. బట్ అక్కడ మాక్సిమం ఏంటంటే న్యాచురల్ షాట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అంటే జరుగుతున్న ఈవెంట్ ని కవర్ చేసేవాళ్ళం. ఎక్కడ అసలు ఏమీ లేకపోతే క్యాండిడేట్ అనొచ్చు, ఇప్పుడు దానే క్యాండిడేట్ అనొచ్చు. అప్పట్లో అదే. ఓకే. సో దీంట్లో ఎవల్యూషన్ ఎట్లుండేనన్న ఫోటోగ్రఫీ? ఇప్పుడు మీరు చెప్పింది మేము చూడలేదు అసలు. ఇప్పుడు ఒక చేయికి ఇది వేసుకొని లైట్ పట్టుకుంటే ఎంత పెద్ద ఛాలెంజ్ అది. సో అట్లా ఎవల్యూషన్ ఎట్లా పోయింది? మీరు చూసినప్పటి నుంచి ఫోటోగ్రఫీ, మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే లైట్ బాయ్ లాగా వర్క్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూసే ఈ కెమెరాస్ వరకు ఎట్లాంటి కెమెరాస్ ఎట్లా ఎవల్యూషన్ మూవ్ అయిందని చెప్పేసి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక సబ్జెక్ట్ అంతా బరువులు మోసి తీసే పెద్ద క్యాసెట్ పెట్టుకొని తీసే రోజుల నుండి ఈ రోజు స్పెడ్స్లో కెమెరా వరకు మూవ్ అయిందండి. సో ఇప్పుడు మెటా కానీ లేకుంటే గూగుల్ కానీ రేబాన్ కానీ ఇప్పుడు కెమెరా ఇస్తుంటే ఆ క్వాలిటీ అసలు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ రికార్డ్ అవుతుంది విత్ ఆడియో. సో అంతా మారిపోయింది. ఇంకా ఇప్పుడు దాన్ని మనం కెమెరాస్లో ఇంకేం వస్తుంది నెక్స్ట్ అనేది కూడా మనం చెప్పలేము. సో అంత చేంజెస్ వచ్చినాయి. ఒక వీడియోలో కానీ ఫోటోలో కానీ చేంజెస్ చాలా చెప్పారు. మీకు తెలుసు మొబైల్లో ఎంత హై అండ్ జైజ్ లెన్స్ కూడా వాడుతున్నారు మొబైల్లో. సో వాటితో ఫోటోగ్రఫీ వస్తుంది, చాలా చాలా వచ్చింది. బట్ ఆ ఫోటోగ్రఫీకి ఉండే వాల్యూ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు ఏదైతే మనం మంచి ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్తో తీస్తామో అది చాలా వాల్యూ ఉంది. ఓకే. సో ఒకసారి ఎవల్యూషన్ చెప్తారన్న. అంటే మేము చూసినప్పుడు డిజిటల్ కెమెరాస్ ఉండే, ఈ వీడియో క్యామ్స్ ఇట్లా ఓపెన్ టాప్ కొన్ని ఉండే, డిఫరెంట్ మేము చూసినాం. కొడాక్ అప్పట్లో ఫ్యూజీ ఫిలిం అని చెప్పేసి రీల్స్ వేసేసి డిఫరెంట్ థింగ్స్ ఉండే. నాకు ఇప్పుడు గుర్తుంది, అప్పుడు ఎట్లుండేనంటే కెమెరా, ఒక ఇంటికి ఒక కెమెరా ఉండాలంటే కొడాక్ ఒక కెమెరా వచ్చింది బ్లాక్ కలర్లో, అప్పుడు ఆఫర్లో లాంచ్ చేసిండు. ప్రతి మిడిల్ క్లాస్లో కొన్నికి ట్రై చేసారు. రీల్ వస్తుండే, ఆ రీల్ పెట్టి ఫొటోస్, ఆ రీల్కి ఓన్లీ 30 ఫోటోలే వస్తుండే. మళ్ళీ తర్వాత ఆ రీల్ తీసుకొని ఫోటోషాప్లో కడిగిపిస్తే కానీ తెలియదు దాని ఫోటో ఏముందో. అప్పటిదాకా తెలియదు అసలుకి, ఎట్లా వచ్చిన ప్రివ్యూ కూడా చూడడానికి ఛాన్స్ తెలియదు, కడిగే వరకు తెలియదు. సో అట్లా మేము చూసినాం, నా జనరేషన్లో నేను చూసింది అది. మీరు ఇంకా మాకంటే పాత చూస్తూ వచ్చారు కాబట్టి ఎట్లా వెళ్ళినాయి? ఫస్ట్ అయితే మనకి స్లైడ్ లాగా పెట్టేవాళ్ళండి. నేను చూసి నా ఊహ వచ్చినప్పుడు అయితే స్లైడ్ లాగా వచ్చే కెమెరాస్లో ఫస్ట్ మనం స్లైడ్ ఒకటి పెట్టేసి ఫిల్మ్ స్లైడ్ లాగా పెట్టి తీసేవాళ్ళం. దాని తర్వాత రీల్ వచ్చింది. నేను స్టూడియోలో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మేము ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు మీరు గమనిస్తే రవివర్మ ఆర్ట్ స్టూడియో అని ఉండేది. ఆర్ట్ స్టూడియో అంటే ఏంటంటే మాకు ఆర్టిస్ట్ అప్సలా పెన్సిల్తో ఆ షేడ్స్, పాస్పోర్ట్ కూడా 1.5 day తర్వాత డెలివరీ ఇచ్చేవాళ్ళం. అంటే పాస్పోర్ట్ తీసి అప్పుడు మీకు చూస్తే ముందటి ఇలా ఉండేసి కెమెరాస్ పైనుంచి చూసే కెమెరాస్ ఇలా ఉండేది అనమాట. సో అలా తీసి ఆ నెగిటివ్ని మేము మళ్ళీ తీసుకున్న తర్వాత దాన్ని స్కెచ్తో చేసి ఎక్కడ బుగ్గలపై రావాలి, ఎలా రావాలి అది చేసిన తర్వాత దాన్ని ప్రింట్ ఇచ్చేవాళ్ళం డార్క్ రూమ్లో. ఇలా ఇస్తే అది ఆర్ట్ స్టూడియో అని వచ్చేది. ఇప్పుడు అన్ని డిజిటల్ స్టూడియోస్ అని. సో అంటే డిజిటల్ వర్క్ అంటే అది తీసుకుంటే మాకు ఎలా పడేదంటే దెబ్బలు, ఒకసారి స్టూడియోలోకి వెళ్తే 36 ఫోటోలు రావాలంటే 38 వచ్చేటట్టు నువ్వు రీల్ ఎందుకు పెట్టలేని దెబ్బలు పడేది. అంటే డార్క్ రూమ్లోకి వెళ్ళి పెట్టాలి ఫిల్మ్. ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్లో రీల్ అయిపోతే లోపల డార్క్ మొత్తం లైట్లు బంద్ చేసి పెట్టాలి. ఇలా మాకు ట్రైన్ చేశారు. ఒక్కొక్క ఫోటో కూడా అక్కడ ఇంపార్టెంట్ మాకు. ఆ రీల్ ఒక్క ఫోటో ఎక్స్ట్రా అవడం అనేది కూడా మాకు ఇంపార్టెంట్. అలా మాకు ట్రైన్ చేసేవాళ్ళు. ఫస్ట్ అట్లా స్లైడ్ ఫిల్మ్ నుంచి వచ్చింది, తర్వాత రీల్స్ వచ్చాయి, తర్వాత డిస్ప్లే అయింది. ప్రతి ఒక్క ఎవల్యూషన్కి ఏమైందంటే 80% పీపుల్ అవుట్డేటెడ్ కాకుండా అయిపోయారు, వాళ్ళు అప్డేట్ కాలేదు. చాలా మంది ఇండస్ట్రీ పోతుంది. ఇలాగే ప్రతిసారి చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ఏ వచ్చినప్పుడు అదే. బట్ ఎక్కడ ఇండస్ట్రీ పోలేదు, ఎక్కడ ఇండస్ట్రీ ఆగలేదు. పోయే వాళ్ళు పోయారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్హాన్స్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గిపోయింది అయితే లేదు ఇప్పటివరకు. అండ్ వీడియో కెమెరా చూసుకుంటే నేను అన్నట్టు అన్ని మోసే బరువు నుండి
ఈ రోజు చిన్న కెమెరాస్లో స్టడీ క్యామ్ పెట్టుకొని మనకు గోప్రో లాగా తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్లో కూడా తీసుకెళ్ళి తీసే రోజులు మనకు వచ్చాయి. సో చాలా చేంజెస్ వచ్చాయి. మాకు టేప్ ఉన్నప్పుడు వచ్చే ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడు డిజిటల్ వచ్చాక చాలా తగ్గిపోయినాయి, చాలా ఈజీ అయిపోయింది కూడా. బట్ క్రియేటివిటీ మిస్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అప్పుడున్న ఎలా తీయాలి ఏంటి అనేది ఇప్పుడు లేదు. సో ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నా. ఫోటోగ్రఫీలో చాలా టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ ఉంటాయి. సో మాకు తెలిసిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటారు, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటారు. ఇట్లా ఎన్ని రకాల ఫోటోగ్రఫీస్ ఉన్నాయి మనం తీసుకుంటే చాలా రకాల కేటగిరీస్ వస్తాయి. కేటగిరీస్లో ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ నుంచి ఒక్కొక్క కేటగిరీ చేయొచ్చు. కానీ మేజర్గా మేము ఇప్పుడు చేసేది ఏంటి అంటే ఈవెంట్ ఫోటోగ్రఫీ అనేది ఒక సబ్జెక్ట్. మాకు మేజర్గా మేము తీసుకున్న సబ్జెక్ట్ వచ్చి ఈవెంట్ ఫోటోగ్రఫీ. అంటే బర్త్డేస్ అనుకోండి, వెడ్డింగ్స్ అనుకోండి, కార్పొరేట్ ఫిల్మ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ఒక రకమైన ఫోటోగ్రఫీ. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వాళ్ళు నేచర్ మీద పడడం కానీ, దానికి సంబంధించిన జరుగుతున్న ఈవెంట్స్కి సంబంధించి చేయడం కానీ, లేకుంటే ఏరియల్ ఫోటోగ్రఫీ, ఇట్లా చాలా తీసుకుంటే కేటగిరీస్ ఒక 100 కేటగిరీస్ వస్తాయి. కానీ ఒక్కొక్క దాని సబ్జెక్ట్ యాడ్ చేయకుండా మేము తీసుకున్నది ఈవెంట్ ఫోటోగ్రఫీ, నాన్ ఈవెంట్ ఫోటోగ్రఫీ. ఓకే. సో మేమైతే 2 భాగాలు చేస్తే మేము ఈవెంట్ ఫోటోగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు వెడ్డింగ్స్లో మనం చూస్తే మేము చూసేది ఒక వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూస్తాము, ఇట్లా అయిందని చెప్పి. కానీ BTS బ్యాక్ ఎండ్లో చూసుకుంటే అసలుకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి బేసిక్గా. చాలామంది ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా ఏంటంటే అరే మంచిగా కెమెరా పట్టుకొని మంచిగా ట్రావెల్ చేయొచ్చు, చేయడబడతాడా, మంచిగా ఫోటోలు తీసి వీడియోలు కొట్టేసినమాట అయిపోతుంది పని అని అనుకుంటారు. కానీ దీనిగా చాలా స్ట్రగుల్ ఉంటుంది అనేసి నాకు తెలుసు. అండ్ మీరు ఆల్రెడీ మీ ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్నో చూసుంటారు వెడ్డింగ్స్, ఎంతోమందిని ట్రైన్ చేసి ఉంటారు. ఈ ప్రాసెస్లో అసలు ఒక వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్లో అసలు ఫోటోగ్రఫీ ఛాలెంజెస్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మీరు 2 రకాలుగా మనం ఇక్కడ చూడొచ్చు. బిఫోర్ డిజిటల్, ఆఫ్టర్ డిజిటల్ అని కూడా చూడొచ్చు. బిఫోర్ డిజిటల్లో మాకు ఏంటంటే ఎక్విప్మెంట్ ఎక్కువ ఉండేది కాదు. మాకు ఒక లైట్ చేతిలో పట్టుకొని మనం మ్యాక్సిమంగా మనం కవర్ చేసుకోగలిగితే సరిపోయేది. మనకు లైట్ తీసుకెళ్ళి అక్కడ అంత పెద్ద ఎక్విప్మెంట్ వాడాల్సిన అవసరం కూడా మాకు లేకపోయేది. ఉన్న లిమిటెడ్ లైట్లోనే మాకు అక్కడ జరిగిపోయేది. చిన్న చిన్న ఎక్విప్మెంట్తో మాకు సరిపోయేది. బట్ డిజిటల్ అయిన తర్వాత లైటింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడం కానీ, ఆ కేబులింగ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ చూసుకుంటే మా ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ప్రతి కెమెరామెన్కి అసిస్టెంట్ ఉండాల్సిన అవసరం వచ్చింది. అసిస్టెంట్ లేకపోతే అసలు తీయలేని పొజిషన్స్ వచ్చినాయి. ఎందుకంటే లెన్స్లు మార్చుకోవడం కానీ, లేకపోతే ఆ లైటింగ్ సెట్ చేసుకోవడం కానీ, దాన్ని మాకు చాలాసార్లు వెళ్ళే ఛాలెంజెస్ ఎక్కడవుతాయంటే ఒక ఈవెంట్ బుక్ చేస్తాము. ఈవెంట్ బుక్ చేసినప్పుడు కస్టమర్ చెప్పే టైమింగ్తో మాకు ఛాలెంజెస్ వస్తాయి. ఓకే. మేజర్గా మాకు ఈవెంట్ 8 o'clock స్టార్ట్ అవుతుందంటే కస్టమర్ ముందేం చేస్తారు, వీళ్ళు టైంకి వస్తారా రాని చెప్పి 7కో 6కో చెప్తారు. సో 1.5-2 hours బిఫోర్ చెప్తాడు. మేమేమనుకుంటాం 8 o'clock చెప్పాడు కదా, పోనీ ఒక 1 hour బిఫోరే స్టార్ట్ అవుతుందేమో అని చెప్పి మేము 1 hour బిఫోర్ వస్తాం. ఇక్కడ 3-4 hours గ్యాప్ వచ్చేసరికి మాకు చాలా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. అక్కడికి మేము వెళ్ళేసరికి అసలు డెకరేషన్ కూడా స్టార్ట్ కాదు. సో ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో తెలియదు. ఇక్కడ ఈ 3-4 hours మా పేషెన్సీ, మా క్రియేటివిటీ మొత్తం డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంకి మా పేషెన్సీ డౌన్ అయిపోతుంది. అక్కడ ఇలా కొంత ఛాలెంజెస్ మాకు చాలా ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. ఫస్ట్ ఏది ఈవెంట్ చెప్పే టైంలో టైమింగ్. ప్లస్ ఈవెంట్లో ఏమంటాం, మేము ముందే వాళ్ళకి చెప్తాం ఏమని, సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము కొన్ని మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాము, మీరు అప్పుడే రెడీ అయ్యి వస్తారు, రెడీ అయినప్పుడు మీకు తీస్తామని చెప్తాం. ఓకే, అన్నీ బాగానే వింటారు. కరెక్ట్ ఈవెంట్ టైం అయ్యేసరికి ఎవరో లేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళ మేకప్ లేట్ అవుతుంది, రావడం లేట్ అవుతుంది, రండి చేయండి. అసలు మాకు టైం అనేది అక్కడ మర్చిపోతారు. ఆగవే తర్వాత తీసుకుని పో అంటారు. తర్వాత తీసుకోవడానికి మాకు స్టిల్స్ ఏమున్నాయి, ఫస్ట్ అక్కడ ఏమీ దొరకవు. ఈవెంట్ కవరేజ్ చేశాక మళ్ళీ స్టిల్స్ అప్పటికి మొక్కలని వాడిపోయి ఉంటాయి. అవుట్పుట్లోకి వచ్చాక ఏమంటారు, నువ్వు కరెక్ట్ తీయలేదంటారు. మేము అడిగేది టైం. మాకు నిజమైన టైం ఇస్తే మేము ఖచ్చితంగా సూపర్గా షూట్ చేసి ఇవ్వగలం. సో ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మాకు మేజర్గా షూట్ చేస్తాము, మాకు బామ్మర్ది ఎవరో, బావెవరో, చెల్లెవరో, అక్కెవరో మాకేం తెలుస్తుంది. సో ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్ అనేది మనకు ఉన్న వాళ్ళు అక్కడ తెలిసిపోతుంది. అంటే మేము షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తున్నారు అర్థమే, వాళ్ళందరినీ కవర్ చేస్తాం. కానీ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మా బామ్మర్ది రాలేదు, మా మేనమామ రాలేదు, ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతాయి. ఇది మాకు పాత కాలంలో ఎదురయ్యేది కాదు. మాకు పాత టైంలో మేము ఒకప్పుడు ఓల్డ్ చేసేటప్పుడు మాకు ఎదురయ్యేది కాదు. ఎందుకు కాలేదంటే అప్పుడు మేము పాల పొరక వేయడం దగ్గర నుంచి కూరలు పట్టేది కానీ, మైల పూలు తీసేది, ఇవన్నీ మేము కవర్ చేసేవాళ్ళం. వెళ్ళి కవర్ చేసేవాళ్ళం. కవర్ చేయడం వల్ల మాకు ఇంపార్టెంట్ ఆ ఇంట్లో కనబడే వాళ్ళంతా మాకు తెలిసిపోయేవారు. ఓ సో వీళ్ళు రిలేషన్ అంతా మేము కూడా అప్పుడు రిలేషన్ కలిపేసాం, బావ అక్క ఇలా మేము రిలేషన్ కలిపేవాళ్ళం. ఇప్పుడు ఆ రిలేషన్ లేదు. టక్క సైమ్ ఫంక్షన్కి వెళ్తున్నామా, వీడియో తీస్తున్నామా, వస్తున్నామా అన్నట్టుగానే ఉంది. సో ఇక్కడ మిస్ అయ్యేది మాకు అవుట్పుట్లో తెలిసేసరికి మాకు అది ప్రాబ్లం అవుతుంది. ఏంటి, వాళ్ళు డబ్బులు తక్కువ చేయడం కానీ, లేకపోతే మీరు తీయలేదని చెప్పడం కానీ, ఇలా మాకు ఛాలెంజెస్ అన్ని చాలా ఎదురవుతున్నాయి. అండ్ మేజర్ వచ్చేసి ఏంటి అంటే ఫుడ్ విషయంలో కానీ, మేము ఎప్పుడో మార్నింగ్ వచ్చి ఈవెంట్ అయిపోయేంత వరకు
ఉండాలి అంటే పిల్లలకు కానీ మేం కానీ అదొకటి కూడా మేజర్గా డ్రాబ్యాక్. ఇప్పుడు ఇంక ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండ్ వచ్చింది, మీరు ఆ హోటల్లో తినద్దు బయట తినండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఇప్పుడు మాకు 3-4 వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ మీరు అక్కడ తినద్దు అని చెప్పడం, ఇలా కొంతమంది డైరెక్ట్ చెప్పేస్తున్నారు. సో ఇలా కూడా మాకు కొంచెం అట్లా వచ్చినప్పుడైతే మేము అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే సో మీరు అది కూడా ప్రొవైడ్ చేయకపోతే మేము ఈవెంట్ చేయడం వేస్ట్, మేమైతే అసలు దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇలా కొన్ని ఛాలెంజెస్ చాలా ఉంటాయి మాకు ఫీల్డ్లో. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ఛాలెంజెస్ అయితే ఇప్పుడు లెట్స్ టేక్ గింబల్ ఆపరేటర్ ఉన్నాడు. గింబల్ ఆపరేటర్ ఈస్ లైక్ ఒక సర్టన్ వెయిట్ని హ్యాండిల్ చేస్తూ బెండ్ అవుతూ మూమెంట్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ అనుకోండి, హార్ట్ స్ట్రగుల్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఒక గింబల్ ఆపరేట్ చేసే వ్యక్తి ఆ రోజు ఆయన సిచ్యువేషన్ ఎట్లుంటుంది? యాక్చువల్గా మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫిట్నెస్ అలవాటు చేసుకోమని చెప్తామండి. మా ఫోటోగ్రాఫర్స్కి మెయిన్గా ఫిట్నెస్ అలవాటు చేసుకోమంటాం. కానీ ఫిట్నెస్ అలవాటు చేసుకోవడానికి సీజన్ అన్ సీజన్ 2 ఉంటాయి మాకు. సీజన్లో అసలు టైం ఉండదు, రాత్రి ఎప్పుడో 12 గంటలకు వస్తాము, పొద్దున వస్తాము, చేస్తాం. మాకు నిజంగా ఫిట్నెస్ అలవాటు చేసుకుంటే గింబల్ ఆపరేటర్ కానీ సినిమాటిక్ ఆపరేటర్ కానీ చాలా బాగుంటుంది. అంటే ఎలాంటి యాంగిల్ తీయాలి ఏంటి మాకు తెలుసు కాబట్టి ఆ ఫిట్నెస్. మాకు రాత్రిపూట పార్టీలని, ఇప్పుడు అన్ సీజన్లో పార్టీలని, ఇలా అసలు ఎవరు శరీరం మీద శ్రద్ధ పెట్టట్లేదు, ఆ ఫోకస్ అనేది లేదు. దానివల్ల హార్ట్ అటాక్స్ రావడము, మా ఫీల్డ్లో చాలామంది హార్ట్ అటాక్స్తో పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా రాత్రి నిద్రలేక జర్నీ చేసి యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు. సో చాలా జరుగుతుంటాయి ప్రతి సీజన్కి. మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. చాలాసార్లు మీరు చూస్తున్న టైం లైన్ మీద సీజన్ స్టార్ట్ కాగానే చెప్తాను, నైట్ లేట్ అయితే అక్కడే పడుకోండి, అవసరమైతే ఒక రూమ్ తీసుకొని పడుకోండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడే పడుకోండి, మార్నింగ్ లేసి రండి. కానీ మా టెన్షన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళని ఒక రోజు ఉంటున్నాయి, లేదా 2 రోజులే ఈవెంట్స్ ఉంటున్నాయి. మనం ఏం చేయం, అవి ఎంతని మనం జర్నీ చేయాలి. కాబట్టి పొద్దున్న పెళ్ళి సాయంత్రం పెళ్ళి ఒక్కొక్క తప్పట్లేదు. సో ప్లస్ మై ఫ్రీలాన్స్ జీవితాలు అయిపోయినాయి. ఒకప్పుడు మేము డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకునేది, ఇప్పుడు ఆర్డర్స్ తీసుకునే పొజిషన్ మాకు లేదు. ఎందుకంటే ఫంక్షనల్ సంస్కృతి వచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫంక్షనల్ సంస్కృతి పెరిగిన తర్వాత, ఈవెంట్ మేనేజర్స్ పెరిగిన తర్వాత, డెకరేషన్ చేసే వాళ్ళు ఫోటోగ్రాఫ్ బుక్ చేస్తున్నారు, వంట చేసే వాళ్ళు ఫోటోగ్రాఫ్ బుక్ చేస్తున్నారు, ఫంక్షనల్ వాళ్ళు ఫోటోగ్రాఫ్ బుక్ చేస్తున్నారు, మమ్మల్ని యాజ్ ఏ ఆపరేటర్గా పిలుస్తున్నారు. ఇప్పుడు మధ్యలో మీడియేటర్ కమిషన్ వాళ్ళు 100% కమిషన్ తీసుకోనివ్వండి, బట్ మేము ఆపరేటర్స్ అయిపోయినాం కదా. సో మేము క్రియేటివ్గా వాళ్ళతో మాట్లాడే పొజిషన్స్ మాకు లేవు, థర్డ్ పర్సన్ అయిపోయినాం మనం. ఒకప్పుడు డైరెక్ట్ ఉండేది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు ఉంటుండే, ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ మనం ఓన్లీ ఫ్రీలాన్సర్గానే మనం చావాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మేము పొద్దున పెళ్ళి, మధ్యాహ్నం పెళ్ళి, సాయంత్రం పెళ్ళి ఒక్కొక్క తప్పదు మాకు. ఇంకా మాకు ఈ స్ట్రెస్ అనేది ఈ మధ్యకాలంలో బాగా అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ ఫోటోగ్రఫీలో వచ్చే వరకు ఛాలెంజెస్ మళ్ళీ అంటే ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది అంటే, ఇప్పుడు ఒక చోట ఏదైనా వీడియోగ్రఫీ చేసినప్పుడు అది నెక్స్ట్ ఎడిటర్కి వెళ్తుంది. ఎడిటర్కి వెళ్ళినప్పుడు ఎడిటర్ ఏమంటాడు, వాళ్ళు చక్కగా వీడియో తీయలే అంటారు, వీడియో తీసిన ఏమంటారు, ఎడిటింగ్ చేసేటప్పుడు చక్కగా ఎడిటింగ్ ఏం వస్తుంది అంటే. ఈ మధ్యలో ఎప్పటికీ ఒక టామ్ అండ్ జెర్రీ క్లాష్ అనేది జరుగుతూనే ఉంటుంది, ఒక కెమెరామ్యాన్కి ఒక ఎడిటర్కి. సో ఇక్కడ అంటే మీ ప్రకారంగా లైక్ ఒక మంచి అవుట్పుట్ వీడియో రావాలంటే కెమెరా పర్సన్ది ఎంత రోల్ ఉంటుంది అండ్ ఎడిటర్ రోల్ ఎంత ఉంటుంది? సో ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే భార్యాభర్తల సంబంధం అండి, సింపుల్గా చెప్పాల్సింది అండర్స్టాండింగ్. ఓకే, సో అసలు ఫస్ట్ మనం ఎవరికి ప్రయారిటీ బేస్ ఉంటుందంటే ఫోటోగ్రాఫర్కి ఉంటుంది. ఓకే, ఒక వీడియో తీసే వాళ్ళకైనా ఫోటో తీసే వాళ్ళకైనా ఆర్డర్ బుక్ చేసుకునేది ఎవరు? ఫోటోగ్రాఫర్, డైరెక్ట్ క్లయింట్, ఎడిటర్ కాదు బుక్ చేసుకునేది. ఇక్కడ డైరెక్ట్ క్లయింట్. నేను మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానప్పుడు మీతో నేను మాట్లాడతాను. మీరు నా దగ్గరకు ఒక ఫోటోగ్రఫీ గురించి వచ్చారు అంటే నేను మీతో ఏం మాట్లాడతాను, సార్ ఎట్లా తీయాలండి, ఏం కావాలి అంటే, మన క్లాస్ పీపుల్ ఎంతమంది విఐపీలు వస్తున్నారు, మన రిలేషన్స్ ఎంతమంది ఉన్నారు సార్, ఏంటి, ఎన్ని కెమెరాలు పెట్టాలి, ఏం అవుట్పుట్, నేను మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు. తెలిసినప్పుడు నేను దాన్ని 80% క్రియేట్ చేసి ఒక పర్మనెంట్ ఎడిటర్ని పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, మా దగ్గర ఉన్న దాంట్లో ఒక అతను 1000 రూపాయలు ఎడిటింగ్ ఛార్జ్ చేస్తున్నాడు అంటే, ఇంకో అతను 800 ఎడిటింగ్ ఛార్జ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఒక 10% పీపుల్ 1000 ఇచ్చే దగ్గర 1500 ఇచ్చి చేయించుకుంటారు. అక్కడ వాళ్ళకు పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది, క్వాలిటీ. వాళ్ళు కూడా ఏంటి, ఒక ఎడిటర్కి బాండ్ అయిపోతారు. ఈయన ఐడియాస్ అన్ని అతనితో షేర్ చేస్తాడు, షేర్ చేసి తనతో దగ్గరుండి వర్క్ చేయించుకుంటాడు, నాకు ఇలా కావాలి అని. సో అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ అవుట్పుట్ పర్ఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి రిపీటెడ్ ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ సంబంధాన్ని కంపల్సరీ కొనసాగించాల్సిందే. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ పర్మనెంట్ ఫ్రీలాన్సర్స్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నా స్టాఫ్ దాదాపు 20 మెంబర్స్ ఉన్నారు, కానీ నాకు ఫ్రీలాన్స్ వర్క్ చేసే వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు నా ఐడియాలజీ తెలుసు, నాకు ఎలా కావాలో తెలుసు, నాకు ఆర్డర్ ఉందన్నా కానీ వాళ్ళు అదే మోటివ్లో తీసి నాకు అవుట్పుట్ ఇస్తారు. సో ఇలా వాళ్ళకి అలానే ఉంటుంది అంతే. సో బాండింగ్ అనేది మనం అలాట్ చేసుకోవాలి. సో పర్మనెంట్ సెటప్ ఎలా చేయాలి అనేది ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉంటుంది. ఓకే, సో ఈ వెడ్డింగ్లలో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అండ్ మ్యారేజ్, ఈ బేసిక్ ఈవెంట్స్ అయ్యేది.
ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు జనరేషన్లో కొత్తగా ఏం ట్రెండ్ అవుతుంది అండ్ జనాలు ఏది ఎక్కువ అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇవి కావాలా మా పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఇట్లాంటి వీడియో షార్ట్స్ కావాలా ఫోటోగ్రఫీ కావాలనే పాయింట్స్ ఏమైనా వస్తున్నాయి అవి చాలా వస్తున్నాయండి. ఏంటంటే నాకు వైరల్ అయ్యే కంటెంట్ చెప్పమంటారు. వాళ్ళే మేము వైరల్ అవ్వాలి, మాకు వైరల్ అయ్యే కంటెంట్ చెప్పు, మా వెడ్డింగ్ లో వైరల్ అయ్యే కంటెంట్ కావాలంటారు. ఓకే అంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియాకి అలవాటు అయిపోయిన తర్వాత ఒక 10% ఫ్యామిలీసే అసలు సోషల్ మీడియాలో పెట్టొద్దు మా ఫొటోస్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే కొంత వాళ్ళ ట్రెడిషన్ అనుకోండి, వాళ్ళకి వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, వాళ్ళు 10%, 90% మాకు వైరల్ అయ్యే కంటెంట్ కావాలంటారు. ఇప్పుడు ఆ వైరల్ అయ్యే కంటెంట్ మేము ఎక్కడ క్రియేట్ చేయాలి? అది సోషల్ మీడియా కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ పని కదా. అయినా మాకు ఇప్పుడు అది అడుగుతున్నారు. ఏమని వెడ్డింగ్ షార్ట్స్ లోకి వెళ్ళి గ్లిమ్స్ లాగా తయారు చేయడం కానీ, సో ఇలా అది చూసామండి వీడియో బాగుంది మాకు అలా కావాలని కానీ, ఇలా అవడం వల్ల మేము ఎన్ని వీడియోలను చూడాలి, మేము ఎన్నెన్ని చేసుకోవాలి. సో మా ఓన్ క్రియేటివిటీ కొంత ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే మేము ప్రొఫెషనల్ కెమెరాస్ వాడతాము, ప్రొఫెషనల్గా తీయాలి, వీళ్ళకి 100 years మెమోరీస్ ఉండాలి అనేది మనం టార్గెట్ చేస్తాం. కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే అసలు మొబైల్తో ఇప్పటికప్పుడు రీల్ తీసి ఇవ్వడం, ఇవన్నీ కూడా ట్రెండింగ్లో అడుగుతున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు 100 ఇవ్వాల్సిన మెమోరీస్ కొన్ని మిస్ అవుతున్నారు. ఓకే సో అంత రావట్లేదు. ఈ మధ్యలో వైరల్ అయిన మీరు కొన్ని చూసుకుంటే పాత ట్రెడిషన్ వస్తుంది. ఏంటి, ఒక ఆహ్వానం సాంఘికత పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు తీయడం కానీ, లేకుంటే ఒక శివుణ్ణి పూజిస్తూ తీయడం కానీ, ఇటువంటి మంచి వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ పాత ట్రెడిషన్కి వచ్చే విధంగా సెట్ అవుతుంది. కానీ మాకు ఇప్పటికే టాస్క్ ఒకటే, వైరల్ అవ్వాలంటే ఏం చేయాలో మాకు తెలియదు. కొన్ని ఉన్నాయి చూడడము, కొన్ని కొత్తవి చేయడము, ఈ టాస్క్లు అయితే బాగున్నాయండి. ఓకే ఓకే అండ్ మేజర్ టాస్క్ ప్రీ వెడ్ షూట్లో చాలా వస్తుంది. ఏంటంటే అమ్మాయికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అబ్బాయికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వీళ్ళిద్దరిని కలిపి మ్యాచ్ చేయాలనుకున్నప్పుడు మాకు చాలా టాస్క్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు వెడ్డింగ్లో అయిపోయిన తర్వాత కూడా దాంట్లో మళ్ళీ రకరకాల ఆల్బమ్స్ ఉంటాయి. అంటే ఒక పెళ్ళి చేసుకున్నట్టు ఇప్పుడు ఎవరైతే రీల్ చూస్తారో, ఇలా కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అసలు ఎలాంటి ఆల్బమ్స్ని చూస్ చేసుకోవాలి? ఒకవేళ వాళ్ళు మంచి మెమరీస్ ఫ్యూచర్లో ఉండాలంటే దాంట్లో కూడా రకరకాల, నేను కూడా కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు చూసి ఆల్బంలోనే వీడియో, చిన్న స్క్రీన్ వచ్చి వీడియో కూడా ప్లే అవుతున్నాయి. కొన్ని షీట్స్, డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. కరిష్మా ఆల్బమ్ అని చెప్పేసి ఉంటుందంట, క్యాన్వాస్ అనుకుంటున్నాయి, డిఫరెంట్ ఆల్బమ్స్ ఉంటాయి. సో వాట్ కెన్ బి చూజన్? ఏది తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో మంచిగా ఒక పెద్ద మెమరీ లాగా ఉండిపోతుంది, అండ్ వాట్ కెన్ బి ఫర్ దెమ్ ఆల్సో బడ్జెట్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచిగా ఎమోషన్ క్యారీ చేయగలిగేది? యాక్చువల్లీ ఇక్కడ ఏదంటే ట్రెండ్ని బట్టి మారుతూ ఉంటాయండి. ఒకప్పుడేమో ఫొటోస్ అన్ని ప్రింట్ చేసి మనం ఆల్బమ్ పెట్టేవాళ్ళం, తర్వాత స్ప్రే ఆల్బమ్స్ వచ్చాయి, తర్వాత కరిష్మా వచ్చాయి, ఫ్లాట్ ఆల్బమ్స్ వచ్చాయి, ఇప్పుడు నాన్ టెరబుల్ ఆల్బమ్స్ వచ్చాయి, రేపొద్దున ఏ ఆల్బమ్స్ రావచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ అంటే నేను ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో నేను అనుకున్నది ఏంటంటే, ఒక ఆల్బమ్ చూస్తున్నప్పుడు మనకు మెమొరీస్ మైండ్లో మెదలాలండి. ఎగ్జాక్ట్. లేదా కొత్త వాళ్ళు చూస్తే స్టోరీ తెలియాలి. అంటే న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో ఉండే ఆల్బమ్స్కి మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, అది ఏ షీట్లో ప్రింట్ అవ్వనివ్వండి, ఆ న్యాచురల్కి ఉండే ఫీలింగే వేరు. ఓకే, నేను ఇటు చూడు అని ఫోటో తీసేదానికి నేను విరుద్ధమండి, అది కొన్నిసార్లు తప్ప. మిగతాదంతా నా ఫీల్ అంతా కూడా వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలి. అంటే వాళ్ళు నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా, ఆ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు, అబ్బాయి తాళిగట్టే టైంలో అతని ఎమోషన్ ఏంటి, అమ్మాయి ఎమోషన్ ఏంటి. మేము ఒకప్పుడు పాత రోజుల్లో తీసేటప్పుడు ఒకే కెమెరాతో 3 షాట్స్ తీసేవాళ్ళం. ఓకే, ఫస్ట్ మేము చుట్టుపక్కల అందరినీ జరిపేసి ఇటు తీసుకుంటూ ఇక్కడ కట్ చేసి ఆ 3 ముళ్ళు వేసేలోపు 3 షాట్లు తీసేవాళ్ళం. ఓకే. బట్ ఇప్పుడు 4 కెమెరాలు 5 కెమెరాలు ఉన్నా కూడా ఆ ఒక్క ఎమోషన్ని క్యాప్చర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఎమోషన్ కూడా మిస్ అవుతాయి కదా. అప్పుడు కట్టే టైంకి ఎడ్జోడు కెమెరా చూడండి అంటాడు. ఆ కెమెరా చూడడం అనేది అసలు జరగదు ఎక్కడ. చాలా న్యాచురల్గా ఇవ్వాలి. ఫస్ట్ మనం ట్రైన్ చేయాల్సింది అదేనండి, మన టీంకి ట్రైన్ చేయాల్సింది అదే. ఫస్ట్ న్యాచురల్ షాట్స్ అన్నీ తీసుకోవాలండి. ఆఫ్టర్ ద న్యాచురల్ షాట్స్ నీకేదైనా మిస్ అయింది అనిపిస్తే అప్పుడు ఆర్టిఫిషియల్గా తీసుకోవాలి తప్ప ఫస్ట్ ఈవెంట్ అంతా కూడా న్యాచురల్ కవర్ చేయాలి. బికాస్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లైఫ్లో అయ్యే ఒక మూమెంట్ని వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా చేసేటప్పుడు అటు చూసుకుంటా, అంటే ఇక్కడ వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది మిస్ అవుతుంది, ఆ ఎమోషన్ అనేది కట్ అవుతుంది. కొంతమంది క్లయింట్స్ చెప్తారు సార్, వాళ్ళైతే డైరెక్ట్ ముందే చెప్పిస్తారు, మమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఈవెంట్ కవర్ చేసుకునే బాధ్యత మీది, మీరు ఎట్లా కవర్ చేసుకుంటారో మీ ఇష్టం, మమ్మల్ని డిస్టర్బ్ చేద్దని చెప్తారు. ఓకే, సూపర్. సో అక్కడ చాలా బాగా వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ఎక్స్ట్రాడినరీగా వస్తాయి, ట్రూ ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి. ఎస్. సో మా వాళ్ళ దగ్గర కొన్ని మైనస్లు ఉన్నాయండి. అంటే మేము ఫోటోగ్రఫీలో ఉన్నా కూడా ఏంటంటే టైంకి వెళ్ళకపోవడం. ఇప్పుడు సపోజ్ నాకు 10 o'clock వెడ్డింగ్ అంటే నేను నిజంగా 9కే ఉండాలి. నాకు లైటింగ్ సెటప్ ఎలా, ఎక్కడ కూర్చుంటారు, ఏంటి, పురోహితులు ఎక్కడ కూర్చుంటారు, బంధువులు ఎక్కడ ఉంటారు, ఇది నాకు ఐడియా ఉన్నదే కాబట్టి నేను ఆ తరపున లైటింగ్ అరేంజ్ చేసుకోగలిగితే నాకు ఈజీ అవుతుంది. కొంతమంది టైంకి వెళ్ళడము, ఇంకో ఈవెంట్ నుంచి వచ్చేసరికి లేట్ అవ్వడం, ఇవి కొన్ని మైనస్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, అవును. సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లలో అంటే నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతా. సో అంటే రియలిస్టిక్గా మీరు ఏం ఫీల్ అయ్యారు ఆ టైంలో అనేది కావాలి. సో మోస్ట్లీ కొంతమంది క్లయింట్స్ అంటారు కదా ఎడిటింగ్ అయ్యేటప్పుడు, బ్రో ఒక్క చిన్న చేంజ్ అని చెప్పేసి 100 చేంజ్లు చేపిస్తారు.
అలా చెప్పినప్పుడు ఒక ఎడిటర్ ఫ్రస్ట్రేషన్ కానీ ఎడిటర్ ఎమోషన్ ఎట్లుంటుంది? ఒక కత్తి ఇక్కడ పెట్టుకొని ఒక మౌస్ ఇక్కడ పెట్టుకొని చేయాల్సినంత అనిపిస్తూ ఉంటుంది మాకు. బట్ ఫైనల్లీ ఏమనిపిస్తుంది అంటే సర్లే క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని ఉంటుంది. మాకు ఎక్కడ మేజర్ ఛాలెంజెస్ ఎదురవుతాయంటే మాకు మేజర్గా ఎడిటింగ్లో అంటే డిజైనింగ్ అండ్ ఎడిటింగ్ కానీ ఫస్ట్ మాకు స్టఫ్ ఇస్తారు. ఫోటోగ్రాఫర్ ఎడిట్ చేయడు, నీ ఇష్టమన్నా నువ్వు చేసేయి అంటాడు. ఏం కావాలని అడుగుతాం, నీ ఇష్టమన్నా నీకు ఎట్లా నస్తా అట్లా చేయండి అంటాడు. సరే చేస్తా, ఓ రోజంతా కష్టపడి చేస్తా. ఫోటోగ్రాఫర్కి వెళ్తుంది, ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ అన్న అక్కడ 2-3 చేంజెస్ ఉన్నాయన్న అంటాడు. సరే మనోడే కదా అని 2-3 చేంజెస్ చేస్తాం, అయిపోతుంది అనుకుంటాం, అమ్మాయి అయిపోయింది అనుకుంటాం. ఇది క్లయింట్కి వెళ్తుంది, క్లయింట్ ఒక 4 చేంజ్లు చెప్తాడు. ఎవరు పెళ్లి కొడుకు నుంచి బుక్ చేస్తే పెళ్లి కొడుకు 4 చేంజ్ చెప్తాడు. సరే అని మళ్ళీ ఫోటోగ్రాఫర్ అన్నమ్మ 2 చిన్న చేంజెస్ అన్న చేయంటాడు. సరేనా 2 చిన్న చేంజెస్ చేస్తాం, ఎంత అయిపోయింది ఇక ప్రింటింగ్ పంపిద్దాం. సరే పెళ్లి కూతురు 4 చెప్తుంది, వాళ్ళ తండ్రి 4 చెప్తాడు. ఇవన్నీ అయిపోయేసరికి అదంతా ఎట్లా తయారైపోతుంది అంటే మొత్తం కలగుర గంపలాగా తయారైపోతుంది. ఈ విజన్ అనేది ఫోటోగ్రాఫర్కి ఉండదు కదా. ఫస్ట్ ఫోటోగ్రాఫర్ ఏం చేయాలి, వాళ్ళతో ఫోటో సెలెక్షన్ చేసుకోవాలి, ఏవి పెద్ద వాడాలి ఏంటి చూసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే ఇదేదో మొత్తం మాస్ కొట్టిచ్చేస్తే అయిపోతుంది అనే ఫీలింగ్లు వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. 2000 ఫోటోలు ఇచ్చేసి 20 షీట్లు చేయమంటే ఎక్కడ చేస్తాం? సో ఇది ఫస్ట్ మనం చేసుకోవాలి ఫోటోగ్రాఫర్గా. నేను షార్ట్ చేసుకోవాలి, దాన్ని క్లయింట్కి ఇవ్వాలి, అప్రూవల్ తీసుకోవాలి, ఎలా కావాలో ఎవరు పెద్దగా ఎవరు ఇంపార్టెంట్ చెప్పాలి. అప్పుడు 1 చేంజ్లో అయిపోతుంది. డిసిషన్ మేకర్ ఒకరు ఉంటే ఈజీ అయిపోతుంది. అండ్ వీడియోస్లో కూడా ఫస్ట్ చేసిన తర్వాత సాంగ్స్ మార్చమంటారు. ఈ 3 గంటల పని మళ్ళీ రీవర్క్ చేయాలంటే మాకు గంటలు పోతుంది. ఇప్పుడు కంటిన్యూ చేయడంలో తొందరగా అయ్యేది, రీవర్క్ ఎక్కువ టైం తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ మాకు. ఒకటి కష్టపడి ఫుల్ వీడియో అంతా ఎడిట్ చేసినాక ల్యాప్టాప్ క్రాష్ అయ్యి కానీ కంప్యూటర్ క్రాష్ అయ్యి కానీ అట్లా డిలీట్ అయిన వీడియోలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే హార్డ్ డిస్క్లు ఫెయిల్యూర్ అవ్వడం కానీ, లేకపోతే వన్స్ పవర్ ఒక్కసారి అంటే మేము ఎంత యూపీఎస్లో వాడినా కూడా వన్స్ ఒక్కసారి క్రాష్ అయింది అనుకోండి సిస్టమ్ని, ఆ ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ అవ్వకపోవడం. సో ఆ 1 అవర్ అంతా 3 అవర్స్ చేసిన తర్వాత ఇంకా ఎడిటర్కి 3 వెళ్ళిపోతుంది, మళ్ళీ చేయలేడు కదా, చేయలేడు, అవుట్పుట్ వెళ్ళలేదు. అటువంటి టైంలో మేము ఏం చేస్తామంటే ఎడిటర్ని షిఫ్ట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ కొత్త ఎడిటర్కి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇక పాత ఎడిటర్ చేయలేడు, ఎందుకంటే అంతసేపు చేసి మళ్ళీ వర్క్ చేయలేడు అతను. సో ఇట్లా చాలా ఎదురైన సందర్భాలు ఉన్నాయి. మేము తీసుకునే ఏదైతే 3000 4000 ఎడిటింగ్ ఛార్జ్ అది డబల్ అయ్యి మేమే రివర్స్ పెట్టిన రోజులు ఉన్నాయి కంపల్సరీ. ప్లస్ కొన్నిసార్లు హార్డ్ డిస్క్ క్రాష్ అయితే ఒరిజినల్ డేటా ఎగిరిపోయిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా జరుగుతూనే ఉంటాయి అలా. సో ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లలో ఇప్పుడు మీ రిలేటివ్స్ తెలుసు, అరే ఇట్లా రమేష్ పెట్టిండి స్టార్ట్ చేసిండు అని చెప్పేసి, ఇక ఫోటో మనోడే కదా అని చెప్పేసి ఫోటోలు ఫ్రీగా చేసిపో వీడియోలు ఫ్రీగా చేసిపో అని అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి. ఎందుకంటే మనోడే కదా చేసిపోతాడు కదా అని ఉంటుంది. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళి షూట్ చేస్తే క్లియర్ నేను ఫ్రీగా చేయగలుగుతా. కానీ వాళ్ళకి అర్థం కాని సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందంటే నేను ఒక ఎంప్లాయీని పెట్టుకుంటే ఆ రోజు శాలరీ అయితే ఇవ్వాలా, ఆ రోజు అవన్నీ ఇవ్వాలా, అవి అక్కడ వాళ్ళు ఆలోచించారు. బట్ ఇక నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు అనుకున్నప్పుడు ఆ రిలేషన్ ఏం తప్పదు కదా, అది నేను పెట్టుబడి పెట్టుకొని చేయాల్సిందే. అన్న ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే టైం వల్ల కపుల్స్ కొన్ని స్టిల్స్ చూపిస్తారు కదా, మాకు ఎట్లా కావాలి అట్లా అని చెప్పి, అట్లా మోస్ట్ డేంజరస్ స్టిల్ ఏమని చూపించారు? అట్లా ఇప్పటివరకు మాకు అనుభవాలు ఎదురవ్వలేదు. బట్ కొన్ని మీమ్స్లో కానీ కొన్ని ఇట్లా చూస్తున్నప్పుడు ఏది బురదలో చేయడం కానీ లేకపోతే ఇట్లాంటివి కొన్ని చూసినప్పుడు మాకు అదే అనిపిస్తుంది, అసలు ఏంటి ఇది అనేది, ఎటు పోతుంది అనేది. బట్ ఈ తెలుగు స్టేట్స్లో ప్రీవియస్ అంతా చేసిన వాళ్ళైతే ఇవ్వలేరు. అంటే నార్త్ అటు సైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ తెలుగులో అంత అడిగేది ఏం లేదు. బట్ వాళ్ళు అడిగేది ఏంటంటే వచ్చే ఫీల్ కావాలని అడుగుతారు. ఎవరైనా కపుల్స్ అడిగేది ఏంటంటే మాకు కొత్తగా కనబడాలి షార్ట్స్ అనేది. దానికి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే వాళ్ళని చూపించాలి. అంటే మా దగ్గర కూడా ఎలా ఉంటుంది, ఏ వ్యక్తిని ఎలా చూపిస్తే బాగా కనిపిస్తాను అనే యాంగిల్స్లోనే మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మనం వాళ్ళను ట్రైన్ చేస్తుంటాం కాబట్టి మనం గ్రూప్ క్రియేట్ చేస్తాం. డ్రెస్సింగ్ ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి, మేకప్ ఎలా ఉండాలి, ఇది ఫస్ట్ నుంచి గైడ్లైన్స్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం అట్లా ఏమి ఉండదు. ఇక 1-2 షార్ట్స్ వాళ్ళు వేరేదో ఎక్కడో చూస్తుందని చెప్తారు, ట్రై చేస్తాం. రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది అన్న, చూసారు కదా? సో దాంట్లో అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లాగా చూపించారు. మొత్తం ప్రీ వెడ్డింగ్ షో అయినాక మెమరీ కార్డ్ వానికి ఇస్తే వాడు జోబులో పెట్టుకుంటాడు, అది కింద పడిపోయి మిస్ అయిపోతుంది. అది ఎట్లా చెప్పాలో తెలియక టెన్షన్లో ఏం చేయాలి అనే ప్రాసెస్ వాళ్ళ పెళ్ళి ఆపేద్దాం అనుకుంటాడు, వాళ్ళ ఎమోషన్ తెలుసుకొని మళ్ళీ వాళ్ళని కలుపుదాం అనుకుంటాడు. ఇది ఒక సినారియో చూపిస్తారు. అది చూడడానికి మూవీలో టెన్షన్ అనిపించింది, ఫన్నీగా అనిపించింది. కానీ రియల్ ఇన్సిడెంట్లో నిజంగా ఒక పెళ్ళి ఒక పెద్ద ఈవెంట్ అయిపోయిన తర్వాత నిజంగా అట్లా మెమరీ కార్డ్ కానీ పెన్ డ్రైవ్ కానీ ఇవన్నీ డేటా ఉన్న థింగ్స్ మిస్ మ్యాచ్ కానీ అసలుకి పోతే అసలు ఊహించుకోవడానికే చాలా డేంజరస్గా అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ అయిన ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఆ టైంలో ఎట్లా ఉండేది?
ఇది చాలా హరబుల్ సిచ్యువేషన్ అండి. అంటే మేము ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు కూడా అలాగే ఫిల్మ్ ఎక్స్‌పోజ్ బయటికి దిగానే పోయిన రోజులున్నాయి. అప్పట్లో అంత లేదు కాబట్టి నో ప్రాబ్లమ్ గానీ, ఇప్పుడు చాలా చాలా దారుణమైన సిట్యుయేషన్స్ ఉన్నాం. మీరు అంటే నేను ప్రీవియస్ అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ద కరోనా అంటే ఇప్పుడంటే కొద్దిగా తగ్గినాయి. ఎందుకంటే అవేర్‌నెస్ వచ్చింది సోషల్ మీడియా ద్వారా. అంతకుముందైతే ఇట్లా డాటా పోయిన తర్వాత సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విజయవాడలో 2 క్యాండిడేట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఓకే. కస్టమర్ ప్రెషర్ భరించలేక పోలీస్ స్టేషన్ పిలవడం, వాళ్ళను కోర్టుకు పిలవడము, అంత 10 మందిలో ఈయనకు ఇవ్వద్దు అని చెప్పడము, ఇలా కెరీర్ మొత్తం డ్యామేజ్ అయ్యాక ఆ పరిస్థితులు తట్టుకోలేక ఈ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ ఒక్క ఈవెంట్ తీసుకున్నది ₹1,00,000 రికవరీకి 3 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డేటా కరెక్ట్ అయిపోవడం కానీ ఇలా చేయడం కానీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు రికవరీలో. మీరు అందులో పెన్నిగా పెళ్ళి ఆపుదామని చూశాడు, ఇక్కడ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పారిపోవడము 3-4 ఇయర్స్ అసలు అబ్స్కాండింగ్ అయిపోవడము, ఎక్కడ అసలు కనపడపోవడం, ఫ్యామిలీ కనపడపోవడం, ఇంకేదైనా ఈవెంట్కి వెళ్దామంటే ఆ గొడవలు భరించలేక ఈవెంట్స్ మొత్తం వదిలేసి వేరే ఫీల్డ్ వెతుక్కోవడము, ఇలా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఫోటోగ్రఫీ మానేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక బ్రైడ్ అండ్ గ్రూమ్లలో షూట్స్ అయ్యేటప్పుడు మేజర్ ఎక్కువ షాట్స్ తీసుకునేది ఎవరు, బ్రైడా గ్రూమా? అబ్సల్యూట్ బ్రైడ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో గ్రూమ్ తీస్తాడు. ఎందుకంటే తను అంటే కొంత ఉంటాయి ఇన్నోవేట్ లాగా అట్లా ఉంటారు కదా, వాళ్ళు ముందుకు అటాచ్ లేక వాళ్ళు ఎక్కువ షార్ట్స్ తీసుకున్నారు. ఓకే. సో ఇక సిమిలర్ అక్కడ ఒక లెక్క హైక్ ఉంటే ఒక ఎట్లాగో అబ్సల్యూట్ తక్కువ ఉంటారు, వాళ్ళకే మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఎడిట్లు అయ్యేటప్పుడు బాహుబలి రేంజ్ ఎడిట్లు ఎక్స్పెక్ట్ చేసే క్లయింట్స్ ఉంటారా? అంటే నాకు ఇట్లా కావాలి, సీన్ ఈ నుంచి వాడాలి, ఈ నుంచి వాడాలి, ఒక రెఫరెన్స్ చూపించి ఇట్లనే కావాలని చెప్పేసి అట్లా అడిగిన వాళ్ళు 100% ఉంటారండి. ముందు చెప్పరు, ఓకే, తర్వాత చెప్తారు. ఓకే. షూట్ అయ్యే ముందు ఇలా కావాలని ఎప్పుడు మాతో డిస్కస్ చేయరు. ఓకే, ప్రైవేట్ షూట్ కావాలి అంటారు. మేమేదో మాకు నచ్చిన సాంగ్, మేము నచ్చిన షార్ట్స్ మేము అన్ని తీసిన తర్వాత అతను అలా చేశాడు, మీరు అలాంటి షాట్ ఎందుకు తీయలేదు, మీకు తెలీదా, మీకు ఇలా తీయాలని తెలీదా, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ద షూట్ వస్తూనే ఉంటాయి. ఎంత వాళ్ళతో డిస్కస్ చేసినా పక్క వాళ్ళది బాగుందనే ఫీలింగ్ ఎట్లనే ఉంటుంది. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు అది ఈజీగా అంతే ఉంటుంది అది. బట్ సాటిస్ఫై చేస్తాం, 90% మనం సాటిస్ఫై చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కెమెరాస్లో అప్పటిదప్పుడే షార్ట్ చూపెట్టచ్చు కాబట్టి మ్యాక్సిమం 90% వాళ్ళకి అక్కడ షార్ట్ చూపించి ఓకేనా కదా కొన్ని కన్ఫర్మేషన్ తీసుకుంటాం. అంటే బాగా నాలెడ్జ్ ఉన్న కపుల్స్కి, అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి మాకు అర్థమైపోతుంది, ఓకే వీళ్ళు కొంచెం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని మాకు అర్థమవుతుంది కదా. అటువంటిప్పుడు అక్కడే వాళ్ళ అప్రూవల్స్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, షార్ట్స్ చూపించడం, అప్రూవల్స్ తీసుకోవడం వల్ల. ఓకే. ఇంకా కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయిన తర్వాత కొంతమంది మ్యారేజెస్ కూడా అయిపోతాయి. కొంతమంది షూట్స్ అన్నీ అయిపోయినాక మీ దగ్గర డేటా ఉంటుంది, లేకపోతే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటారు. తర్వాత వాళ్ళ డివోర్స్లు అయితే ఉంటాయి. అయినప్పుడు ఫస్ట్ కాల్ వచ్చేది మీకే, ఫస్ట్ అన్నింటికి మా తీసేసారు అని చెప్పేసి. అలా ఎన్ని కేసెస్ అంటే ఇప్పుడు రీసెర్చ్లో చూస్తే చాలా మటుకు క్లాష్ అవుతున్నాయి అండ్ బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. అండ్ ప్రీ వెడ్డింగ్ అయిపోయి వెడ్డింగ్ వరకు కూడా వెళ్తలేవు, మధ్యలోనే మిస్అండర్స్టాండింగ్స్ రావడము, లేకపోతే ఏదో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పేసి డిస్టర్బెన్సెస్లో బ్రేక్అవుట్ చేయడం ఇట్లాంటివి అవుతున్నాయి. అలాంటి కేసెస్ ఎట్లా ఉంటాయి మీకు? అంటే అలాంటివి ఎట్లా ఛాలెంజెస్ మీరు తీసుకొని ఫేస్ చేస్తారు? మాకు చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుందండి. అంటే ఫస్ట్ మాకు వాళ్ళకి ఏం జరుగుతుందని మనకు తెలియదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చి వెడ్డింగ్ దాకా రాకుండా ఆగిపోయినాయి కూడా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మేము బేసిక్గా మాకు ఎప్పుడు తెలుస్తుంది, 3 days బిఫోర్, 1 week బిఫోరే తెలుస్తుంది. మేము అప్పుడు వేరే ఈవెంట్ బుక్ చేసుకోలేము, ఈ పైసలు రావు. మేము అప్పటికి ఒక 2 lakhs పేమెంట్ మాట్లాడుకుంటే ఒక 20,000 30,000 అడ్వాన్స్ తీసుకుంటాం తప్ప ఏమీ తీసుకోం. మేము ఆ షూట్ పెట్టిన ఖర్చు కూడా మాకు ఇవ్వరు. చాలా మంది అయిపోయింది కదా నీకు ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడతారు. కానీ అప్పటికి మేము ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటాం, అందరికి అడ్వాన్స్లు ఇచ్చి ఉంటాము, చేసుంటాము. ఇక్కడ మాకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ప్లస్ మొత్తం వెడ్డింగ్ అయిపోతుంది, 50% పేమెంట్ వచ్చి ఉంటుంది, 50% మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటాం. బట్ మాకు లేదండి, అది డైవర్స్కి వెళ్తున్నారు, మాకేమొద్దు, మీ డాటా మీరు మొత్తం పక్కన పడేయండి అంటారు. ఇలా వచ్చినప్పుడు మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది సార్. అది జరిగిపోయి అక్కడ వాళ్ళకి జరిగినాయి అనేది మాకు కొంత బాధే, కానీ ఇక్కడ మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మేము లాస్, ఎవరి కోసమో మేము లాస్ అవ్వాల్సిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. కొంతమంది జెన్యూన్గా ఉంటారు, సార్ మా వల్ల పొరపాటు జరిగింది, మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలా మాకు కొన్ని ఉంటాయి ఛాలెంజెస్. ఈ పేమెంట్స్ విషయంలో ఎట్లుంటాయి సార్? అంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే నేను చూసిన దానివల్ల కొంతమంది ఏమో ఫుల్ పేమెంట్ అంటారు, కానీ క్లయింట్ ఏమంటాడు మొత్తం అయిపోయి ఆల్బమ్ ఇచ్చినాక పైసలు ఇస్తా అంటాడు. ఆల్బమ్లా రావు అప్పటికే, వాళ్ళు సెలెక్ట్ చేసి ప్రాసెస్లో పెళ్లి కొడుకోలు చేయాలి, పెళ్లి కూతురోలు చేయాలి, ఇదంతా మళ్ళీ 3-4 నెలలు అవుతుంది. ఆ 3-4 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు అన్నీ ఓకే చేసినాక ఆల్బమ్ వచ్చినాక పైసలు ఇస్తాడో గ్యారెంటీ లేదు, రొటేషన్ కాదు. సో ఇలాంటి ఛాలెంజెస్ని అంటే ఎట్లా చేస్తే కరెక్ట్గా అంటే ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ అనేది ప్రాపర్గా ఉంటుంది అనేది ఒకటి. అండ్ కంటిన్యూస్గా ఇంకొకటి, క్లయింట్ పే చేసినప్పటికీ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఆల్బమ్స్ ఇయ్యరు. ఇప్పటికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టినాక కూడా పెళ్లి ఆల్బమ్ మీద అంటే ఇంకా ఫోటోగ్రాఫర్ అనే సిచ్యువేషన్ చాలా ఉంది.
సో ఎక్కడ ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఎక్కడ దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే? ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్, మీరు అడిగిన 2 క్వశ్చన్స్ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అండి, మనకి ఇక్కడ మా ప్రాపర్గా గైడ్లైన్స్ లేదు. మాకు ఫోటోగ్రాఫర్కి ఎలా పేమెంట్స్ తీసుకోవాలని గైడ్లైన్స్ లేదు. మేము ఏం మాట్లాడుతున్నాము, చాలామంది 1947లో మాట్లాడింది ఎప్పుడు మాట్లాడితే కాదు. అప్పుడు ఏం మాట్లాడుకునే వాళ్ళు, అవుట్పుట్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది మాట్లాడడం. అడ్వాన్స్ ఇవ్వాలి, అవుట్పుట్ ఇచ్చినప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే రీల్ కడిగి ప్రింట్లు వేసి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఫోటో కింద అని మాట్లాడేవాళ్ళు. పాత రోజుల్లో ఒక ఫోటో కింద లేదా ఒక ఆల్బమ్ కింద అని మాట్లాడేవాళ్ళు. బట్ ట్రెండ్ చేంజ్ అయినా ఇంకా నువ్వు ఆల్బమ్ షీట్కే మాట్లాడుతున్నావంటే, నేను ఒక క్లయింట్ అనుకోండి, మీరు నా దగ్గరికి వచ్చి ఆల్బమ్ డెలివరీ ఇస్తే డబ్బులు ఇస్తానప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఆల్బమ్ డెలివరీ అయితేనే కదా నీకు డబ్బులు ఇచ్చేది. ఎగ్జాక్ట్లీ. అడ్వాన్స్ ఇచ్చేసాను, అయిపోయింది. మీకు ప్రొడక్ట్ డెలివరీ అయితే డబ్బులు ఇస్తారు. ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఏది మాట్లాడుకున్నాను, ఆల్బమ్ డెలివరీ మాట్లాడుకున్నాను. సో డెలివరీ అయినప్పుడే ప్రొడక్ట్ డబ్బులు ఇస్తాడు. అది సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ. ఓకే. ఎందుకు అక్కడ ఇష్యూ, మనం మాట్లాడేటప్పుడు సర్వీస్ మార్చాలి, అంటే పంతాని మార్చాలి. ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్ అనుకోండి, ఏం చెప్పాలి, సార్ నేను ఈవెంట్ కవర్ చేస్తున్నాను, నా షూటింగ్ ఛార్జ్ ₹1,00,000, పోస్ట్ ప్రొడక్షన్ ఛార్జ్ 50,000. ఓకే, ఇప్పుడు షూటింగ్ ఛార్జ్ మాట్లాడుకున్నాక ఆ రోజు షూటింగ్ ఛార్జ్ డబ్బులు వస్తాయి కదా మనకి. ఇప్పుడు డెకరేషన్ చేసిన వాళ్ళు ఎట్లయితే డబ్బులు తీసుకున్నారో, హాల్ వాళ్ళు ఎట్లయితే డబ్బులు తీసుకుంటున్నారో, అలా మన షూటింగ్ ఛార్జెస్ వస్తాయి. కానీ ఇక్కడ 90% మాకు డబ్బులు రాకపోవడానికి రీజన్ మొహమాటం అండి. మాకు మేజర్ ఫోటోగ్రాఫర్స్కి ఉండేది మొహమాటం. బిజినెస్ చేయడం రాదు మాకు, ఫోటోలు తీయడమే వస్తుంది. మాకేమనుకుంటాం, అడ్వాన్స్ ఇస్తారు, ఈవెంట్ రోజు డబ్బులు ఇస్తా అంటారు, మేము సరేలేని ఊరుకుంటాం. కానీ మా ప్రాబ్లం ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుందంటే, మాకు పొద్దున వస్తామా, సాయంత్రం అన్ని డెకరేషన్ తీసేస్తుంటారు, వంట వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. డబ్బులు అడుగుదామంటే మొహమాటం ఎక్కువ. పోనీ అడుగుతా, ఆగు పనిలో ఉన్నాం, కూర్చోయి పనిలో ఉన్నాం. ఎంతసేపు అంటే 8 గంటలకు ఈవెంట్ అయిపోతే 11 గంటల వరకు ఆపి, అప్పుడు 50,000 ఇవ్వాలంటే 10,000 చిత్ర పెట్టి, అమ్మ గూగుల్ పేది లిమిట్ అయిపోయింది, క్యాష్ అయిపోయింది, రేపు రా, ఎల్లుండి రా అని పంపించేసిన రోజులు కూడా చాలా మందికి ఉంటాయి. ఇక రేపు రానే దానికి ఇక రూపం లేదు. ఆ డబ్బులు వస్తాయో తెలియదు, రావో తెలియదు, తిప్పించుకుంటారు. ఇంకెక్కడ ప్రాబ్లం అవుతుంది, మాకు ఫోటో సెలెక్షన్, నీకు ఆల్బమ్ ఇస్తా అన్నామా, సార్ మీ ఫోటో సెలెక్షన్ చేయండి అంటే, నాకు ఇప్పుడు టైం లేదు, మా వాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఈ సెలెక్షన్ గ్యాప్లో మా పేమెంట్ ఆగిపోతుంది. ఓకే, సరే ఒక ₹1,00,000 వస్తుంది కానీ ఇక 1,00,000 అప్పు చేస్తాం. ఆ 1,00,000 వచ్చేది ఎప్పుడు, ఈ ఇంట్రెస్ట్ కట్టేది ఎప్పుడు. ఇలా 96% సర్వైవల్ అవుతున్నాం. ఓకే, అప్పులు ఆదాయం. లాస్ట్కి వచ్చాక ఏమవుతుంది, ఆల్బమ్ అవుట్పుట్ ఇచ్చాక నా బామ్మరిది రాలేదు, నా తోడల్లుడు రాలేదు, కాబట్టి నీకు 10,000 లెస్ కట్టు. 1,00,000 రావాలని 1,00,000 అప్పు చేశానుగా. అలా ఈవెంట్ల మీద కట్ అయిన పైసలతో నాకు ఇక్కడ అప్పు పెరిగిపోతుంది. ఓకే, సో ఇది ప్రజెంట్ ఉన్న సినారియో మా ఫోటోగ్రాఫర్స్. ట్రెండ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, సర్వీస్ విధానం తీసుకురావాలి. నేను నీ దగ్గరికి వస్తే నా షూట్ ఛార్జ్ ఇంత అని నేను తీసుకున్న రోజున ఇట్స్ క్లియర్. అండ్ 100% బిఫోర్ డే పేమెంట్ తీసుకోగలిగితే బెస్ట్. ఓకే, అండ్ రెండో సినారియోలో డెలివరబుల్స్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు, అక్కడ కస్టమర్ సెలెక్షన్ ఒక ప్రాబ్లం అయితే, రెండోది మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. మేము ఒకరితో కమ్యూనికేట్ అవ్వకపోవడం. అంటే ఇప్పుడు మీకు చెప్పాను, నాకు పేమెంట్ రాలేదని, నాకేమవుతుంది, ఆయన పేమెంట్ రేపు ఇస్తాడని చెప్పేసి నేను డిజైనర్ దగ్గర చేపిస్తా. నేను డిజైనర్కు 10,000 20,000 బాకీ ఉంటా, అది పేమెంట్ రాలేదు, కొత్త క్లయింట్ని ఎట్లా ఇవ్వగలుగుతా, దీనివల్ల అది ఇంకో పెళ్ళి ఆగిపోతుంది. సో ఇలా మా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది, అది బయట వల్ల తెలియదు. మేజర్ మాకు లేట్ అవ్వడానికి రీజన్ కస్టమర్ సెలెక్షన్ అండి. అది లేని రోజున 1 వీక్లో డెలివరీ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ ఫోటోగ్రఫీలో ముందున్న సిస్టమ్స్ తీసుకున్నా, ఇప్పుడున్న సిస్టమ్స్ తీసుకున్నా, ఇప్పుడు మీరు అన్నారు ఒక ప్రాసెస్ అనే ఉండాలని చెప్పేసి, ఈ యొక్క ఫోటోగ్రాఫర్ ఎట్లుంటుండే అంటే, ముందు జస్ట్ మాట మాట్లాడుకుంటుండే, ఇంత పైసలన్న మాట్లాడుకుంటారు, ఒక వాట్సాప్ చాట్ ఏదో ఒకటి ఉంటుంది, ఫోన్పేలు కొట్టుకుంటారు, ఇంత అమౌంట్, ఇదే డిస్కషన్ అవుతున్నాయి. దీన్ని ఒక ప్రొఫెషనల్ వేలో, ఒక కార్పొరేట్ స్టైల్లో తీసుకెళ్తే, ఒక ఇన్వాయిస్ అనో ఇదనో అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అవుతులకి ఇది ఒక పెద్ద స్టాండర్డ్ అనే పాయింట్లలో వాళ్ళు కూడా ప్రైజింగ్ ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వస్తారు అనేసి పాయింట్. సో దీన్ని లైక్ మీరు ఎలా ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, దీనికి కొన్ని టూల్స్ డెవలప్ చేస్తాం మన కమ్యూనిటీ నుంచి. ఇప్పుడు మేము ఏదైతే పీపీఎన్ స్టార్ట్ చేస్తాం, దాని నుంచి కొన్ని టూల్స్ డెవలప్ చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ కస్టమర్తో మాట్లాడేటప్పుడు కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వన్స్ కస్టమర్ యాక్సెప్ట్ అయినాక ఏ ఫ్లో ఎవరికి అసైన్ చేస్తున్నారు, అసైన్మెంట్ నుంచి ఈవెంట్ రోజు రిమైండర్ పంపడం, అయిపోయిన తర్వాత ఫొటోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, మీకు రేపు పొద్దున రికవరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని తర్వాత డెలివరీ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇవన్నిటి కూడా వర్క్ ఫ్లో అప్డేట్స్ అనేది మనం ట్రైన్ చేస్తున్నాం. ఈ ట్రైన్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన టూల్స్ కూడా మనం డెవలప్ చేసేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ కొత్త ట్రెండ్ వచ్చింది, ఏది ఇన్విటేషన్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు మనం ఎంత ఇన్విటేషన్స్ ఎలా ఇచ్చేది, ఒక ప్రింట్ చేసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి వచ్చేవాళ్ళం. దాని తర్వాత వాట్సాప్ వచ్చింది, ఇమేజ్ తయారు చేసి పెట్టాం, తర్వాత వీడియో ఇన్విటేషన్స్ తయారు చేసి ఇచ్చాం. ఓకే, ఇలా ట్రెండ్ మారుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా పర్సనల్ వెబ్సైట్ వచ్చింది. ఓకే,
పర్సనల్ వెబ్సైట్లో అమ్మాయి అబ్బాయి ఫోటోలు, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు, ఈవెంట్ ఎప్పుడు, మెహందీ ఎప్పుడు, ఇది ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఈ గ్యాలరీ అంతా పెట్టి పర్సనల్ వెబ్సైట్ చేసుకోవచ్చు. ఓకే. అది చాలా మంది ఫోటోగ్రాఫర్లకు తెలియదు. ఓకే. అది చేస్తే వీళ్ళ స్టూడియో నేమ్ డెవలప్ అవుతుందో కూడా తెలియదు. ఓకే. ఎందుకంటే పర్సనల్ వెబ్సైట్ ఇచ్చారు కస్టమర్కి అనుకుందాం, కింద ఫోటోగ్రఫీ బై ఎవరిది వస్తుంది, వాళ్ళది వస్తుంది. అతను ఒక క్లయింట్ కనీసం 400 మందికి పంపిస్తాడు. అవును, వాళ్ళ ఫ్రెండ్స్. ఈ 400 మందికి నువ్వే ఫోటోగ్రాఫర్ అని తెలుస్తుందిగా, బ్రాండింగ్ అయిపోతుంది. ఇలాంటి బ్రాండింగ్ చేయలేకనే చాలా మంది వెనుకబడిపోతున్నారు. ఓకే. సో కొత్త టెక్నాలజీ అప్డేట్స్ తెలుసుకోలేక వెనుకబడి, వీళ్ళందరికీ మనం అప్డేట్స్ ఇవ్వాలన్న ట్రైనింగ్లో మనం ముందుకెళ్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏఐ కూడా బాగా డెవలప్ అవుతుంది కదా. సో ఈ ఏఐ తోటి ఎట్లా మనకి ఫోటోగ్రఫీకి ఎట్లా హెల్ప్ అవుతుంది, ఏదైనా డిసడ్వాంటేజ్ ఉందో దీనివల్ల? కంపల్సరీ డిసడ్వాంటేజ్ ఉందండి. ఓకే. ఎందుకు అనంటే అవుట్డేటెడ్ అయిన వాళ్ళందరూ కూడా అప్డేట్ కాలేరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఇక్కడ ఫీల్డ్కి వెళ్ళి. ఓకే. ఎందుకంటే ఏ అయిన దాన్ని శత్రువుగా చూసేవాడంతా కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఓకే. దాన్ని మిత్రుడిగా చూసి దాన్ని సావాసం చేసి నేను ఏ నా పిఏ అనుకుంటే 100% నేను బిజినెస్లో డెవలప్ అవుతాడు. ఆపర్చునిటీ. ఒకప్పుడు గ్రాఫిక్ డిజైన్ అని పెట్టుకుంటే నాకు 25,000 జీతం ఇచ్చేయాల్సింది మినిమం, మాక్సిమం 45,000 ఉండేది. సో అతను డిజైన్ చేయడానికి హాఫ్ డే పెట్టేది. బట్ ఇప్పుడు నానో బనాన్ వచ్చాక నా ఇన్పుట్స్ ఇస్తే విత్ ఇన్ 1 minute నాకు బ్యూటిఫుల్ డిజైన్ తయారు చేస్తాను. చేంజెస్ కావాలంటే చేసేస్తాను. నా బిజినెస్ మ్యాన్కి నాకు అడ్వాంటేజ్, బట్ ఎంప్లాయ్మెంట్కి డిసడ్వాంటేజ్. ఒక ఎంప్లాయర్ ఉన్నప్పుడు అతనికి డిసడ్వాంటేజ్, అతను జాబ్ అయినట్టే. బట్ నా బిజినెస్ మీద చేసే వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. సో ఇప్పుడు మన ఎవరికి యూజ్ అవుతుందంటే ఆల్ బిజినెస్ మ్యాన్స్కి ఇది ఒక మంచి టూల్ కింద యూజ్ అవుతుంది యాజ్ ఎ ఫోటోగ్రాఫర్, యాజ్ ఎ వీడియోగ్రాఫర్. ఇప్పుడు చూడండి, చనిపోయిన వాళ్ళందరూ కూడా రిప్ వీడియోస్ చేస్తున్నారు, ఒక ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏ తోటే సాధ్యమైంది కదా. సో కాబట్టి ఏ అనేది మంచి మిత్రుడు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా చూడాలండి. ఓకే. ఒక ఎంప్లాయీ పర్సన్ గా చూసుకుంటే కూడా అతను అప్డేట్ అవుతే నిజంగా ఇట్స్ గుడ్. తక్కువ టైంలో ఎక్కువ ప్రాజెక్ట్ చేయొచ్చు, ఎక్కువ మందికి వర్క్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎంప్లాయీ మైండ్ సెట్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం ఎంప్లాయీ మైండ్ సెట్లో ఒక ఫోటోగ్రాఫర్ని, ఒక ఎడిటర్ని కంపేర్ చేసుకుందాం. ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటోగ్రఫీ ఫీల్డ్కి కావాల్సిన మినిమం 5 క్వాలిటీస్. అంటే ఫోటోగ్రాఫర్ ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్గా అవ్వాలన్నా, అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో వాళ్ళు సర్వైవ్ అవ్వాలన్నా ఒక 5 క్వాలిటీస్, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే హీ కెన్ సర్వైవ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే బిజినెస్ చేసే ఐడియా ఉండాలండి. అంటే ఫోటోగ్రఫీలో ఫోటోలు తీయడం ఎంత ఇంపార్టెంటో స్కిల్స్ నేర్చుకోవడం. ఫస్ట్ బిజినెస్ ఎలా, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఒక క్లయింట్తో ఎలా మాట్లాడాలి, ఎంప్లాయీతో ఎలా మాట్లాడాలి, ఫైనాన్సర్ ఇచ్చే అతనితో ఎలా మాట్లాడాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఈ ఐడియాస్ ఖచ్చితంగా ఉండాలండి. ఖచ్చితంగా అతనికి బిజినెస్ స్కిల్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. 2 క్రియేటివిటీ. ఎప్పటికప్పుడు మూవీస్ చూస్తున్నావు, లేకపోతే బయట జరుగుతున్న కార్యక్రమాలు చూస్తున్నావు, వాటికి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే. 3 ఎక్విప్మెంట్ అప్డేషన్స్. ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్లో కొత్త అప్డేషన్స్ వాడాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడో 4 సంవత్సరాల కింద కొన్న కెమెరా వాడుతుంటారు. అందులో సింగిల్ పాయింట్ ఫోకస్ పాయింటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అప్డేట్లో 9 ఫోకస్ ఉండొచ్చు, 10 ఫోకస్ ఉండొచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ వచ్చి ఉండొచ్చు. ఈ ఎక్విప్మెంట్ మీద కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఎక్విప్మెంట్ అప్డేషన్స్ ఇస్తూ ఉండాలి. తర్వాత అసలు లిమిటెడ్గా తనకంటూ ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే తను చేసే అవుట్పుట్ను చేసుకోవడానికి కానీ, తనకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటే దానికి తోడుండే గ్యాంగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, లేదా ఆ స్కిల్స్ తను నేర్చుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎలా ఫైనాన్షియల్ మేనేజ్ చేసుకోవాలి, నా గోల్ ఏంటి, ఎప్పటి వరకు వెళ్ళాలనేది వీటి మీద కరెక్ట్గా అవగాహన ఉంటే కనుక ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్గా ముందుకు వెళ్ళగలుగుతాడు. అండ్ మేజర్ ఎథికల్ బిజినెస్ చేయగలిగి ఉండాలి. అంటే ఈ రోజు నా క్లయింట్ అయిపోయిందని కాకుండా క్లయింట్ కమ్యూనికేషన్ కంటిన్యూ చేయగలిగితే అతను పర్ఫెక్ట్గా ఉండగలుగుతాడు. ఇది మేజర్ క్వాలిటీ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఎంతైతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే సేమ్ ఎడిటర్ నెక్స్ట్ మొత్తం బొమ్మ వేసేది మనోడే కాబట్టి ఎడిటింగ్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది. సో ఎడిటర్ రిలేటెడ్గా ఒకప్పుడున్న ఎడిటర్ మైండ్ సెట్స్ ఎలా ఉండేవి, ఇప్పుడున్న ఎడిటర్ మైండ్ సెట్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు ఎడిటర్స్ అనే వాళ్ళు స్టిక్ ఉన్నాయి, ఒక వర్క్ పట్టుకుంటే డే అండ్ నైట్ కూర్చొని చేసి డెలివరీ చేసిన మైండ్ సెట్స్ ఉన్న ఎడిటర్స్ని నేను చూసా, వాళ్ళతోనే వర్క్ చేసిన. కానీ ఇప్పుడుండే ఎడిటర్స్ మైండ్ సెట్స్ ఏంటంటే ఎంత వర్క్ చేయాలో అంతవరకే. దే ఆర్ నాట్ టేకింగ్ దట్, అంటే వాళ్ళు ఒక ఇది నా లైఫ్ వీడియో అనే పాయింట్లో ఆ ఎమోషన్ కనెక్షన్ అనుకోండి, ఆ వీడియోతోటి అనుబంధం అంటారు, అది లేకపోవడం. ఫ్రీలాన్సింగ్ ఎడిటర్స్ ఎక్కువ స్కోప్ ఇప్పుడున్న మార్కెట్లో. చాలామంది ఎక్కడ చూసినా కూడా మేము ఫ్రీలాన్సింగ్ చేస్తాం అనే పాయింట్లో ఉంది. సో దీన్ని అంటే మీరు ఇప్పుడు ఎడిట్ పాయింట్ రమేష్ అన్నప్పుడు నాకు ఎడిటింగ్ రిలేటెడ్గా దీనికి కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. చాలామంది బిజినెస్ ఓనర్స్ ఒక మంచి ఎడిటర్ కోసం చూస్తుంటారు బయట, వాళ్ళ కోసం చాలా చేస్తారు ఒక ఎడిటర్ని తీసుకురావడానికి. వాళ్ళు పడే తంటాలు మామూలుగా ఉండే, అట్లా చేసి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చి అన్నీ చూపించినప్పటికీ ఎడిటర్స్ అనేవాళ్ళు, అంటే మీ జనరేషన్లో ఉన్న ఎడిటింగ్ ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటారా లేరంటారా? మీరు చెప్తే బాగుంటుంది.
మోస్ట్లీ లేరని అనుకోవచ్చు అండి. ఎందుకంటే బేసిక్గా తీసుకుంటే ఒకప్పుడు సోషల్ మీడియా అప్డేట్స్ లేనప్పుడు అతను అక్కడ స్టిక్ ఆన్ అయిపోయి తన వర్క్ ఏదో తను చేసుకున్నాడు. వన్స్ సోషల్ మీడియా వచ్చాక ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ పెరిగిన తర్వాత క్రియేటివిటీ తగ్గింది ఫస్ట్. రెండు, మేము ఒకప్పుడు చేసేటప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు బేసిక్గా అప్పుడు మేము చేసేటప్పుడు మా సెటప్ ఎలా ఉండదో తెలుసా మీకు? అసలు పాత సెటప్ మీకు ఐడియా లేదు కదా. మేము మిక్సింగ్ యూనిట్లో చేసేటప్పుడు మాకు ఒక ఫస్ట్ బోర్డ్స్ ఉండేది, స్విచ్చర్స్ ఉండేవి. ఓకే, అప్పుడు కంప్యూటర్స్ లేవు, స్విచ్చర్స్ అనమాట. ABC 4 పెట్టుకొని 4 VCRలు, 2 కెమెరాలతో తీస్తే VCRలు, అవుట్పుట్ రికార్డింగ్ VCR. ఇది ఒక 8 చేతులతో చేయాల్సిన పని, ముందట 2 టీవీలు. ఇలా చేస్తూ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఎక్కడ పాజ్ చేయాలి, ఈ చేతితో ఈ పని, ఈ చేతితో ఈ పని, ఈ స్విచ్చర్తో ఈ పని, 3 గంటలు లైవ్లో చూస్తూ ఎడిట్ చేయాలి. ఓకే, సో ఇంకెక్కడికి వెళ్ళాల్సింది లేదు, అంత హార్డ్ వర్క్ చేయాలి. దాని తర్వాత కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ అప్పుడు కూడా సేమ్, టేప్స్ అన్ని వీసార్లు మాట్లాడాలి, అన్నీ చేయాలి, సాంగ్ చేయాలి, ఆడియో అప్పుడే డబ్బింగ్ చేయాలి, ఆడియో డబ్బింగ్ దగ్గర చేయాలి. ఇవన్నీ ఒక 10 చేతులతో పనిచేసడం. మా కాన్సన్ట్రేషన్ అది ఒక్కటే ఉండేది, వేరే లేదు. ఈ పక్కన మొబైల్ కానీ ఏది లేదు. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి పాయింట్ చూసి ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎవరిని ఎమోషన్గా చూపెట్టాలి, ఎక్కడ ఎఫెక్ట్ వేయాలి, ఇవన్నీ చూస్తూ ఆడియోకి వీడియో ఎడిట్ చేసేవాళ్ళం. ఓకే, దానివల్ల చూడగానే ఆ ఫీల్ కలిగేది. సో అక్కడ ప్రజెంటేషన్ చాలా బాగా వచ్చేది. రేపు పొద్దున వీడియోగ్రాఫర్ ఏమైనా మిస్టేక్స్ చేస్తే మేము వాళ్ళని పిలిచి చెప్పేవాళ్ళం. ఓకే అన్న ఇక్కడ కొంచెం మీ పిల్లాడు మిస్టేక్ చేశారు, లేకుంటే ఇక్కడ మీరు మిస్టేక్ చేశారు, నెక్స్ట్ టైం మీరు చేయకుండా అన్న అని చెప్తే తను సరి చేసుకునేవాడు. ఓకే, అక్కడ ఏమైపోయింది, పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాడు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే 15 రోజులు ఎడిటింగ్ టూల్ పనిచేస్తే నేను తోపు అనే ఫీలింగ్ వచ్చింది. అసలు ఏంటి బేసిక్ పాయింట్ ఏంటి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎమోషన్ ఇవ్వాలి, అసలు సబ్జెక్ట్ ఏం డెలివరీ ఇవ్వాలనుకుంటున్నారు, వీటి మీద అసలు ఇప్పుడు ఎక్కడ కూడా అవగాహన లేదు. 100లో 1 లేదా 2 పర్ఫెక్ట్ ఎడిటర్స్ అవుతున్నారు, వాళ్ళు స్టిక్ అనే పని చేసుకుంటున్నారు. ఎలా చాలు నాకు ఈ ఎడిటింగ్ జాబు లేదా నాకు ఎడిటింగ్ సరిపోతుందని. కానీ చాలామంది ఫ్రీలాన్సర్ అని బయటికి వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారో చెప్తాను. ఇప్పుడు మన ఎడిటింగ్ జాబ్ ఇచ్చామనుకోండి, అతని పని ఏంటి, ఎడిటింగ్ చేసి ఇవ్వడమే. ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి మనం చెప్తాము, మనకు ఐడియా ఉంటుంది, ఐడియా ప్రకారం ఇస్తే అతని జాబ్ కంప్లీటెడ్, డన్ చేసి. కానీ వీళ్ళందరూ ఎక్కడ మిస్టేక్ చేసినా బయటికి వెళ్తే ఇంతకంటే ఎక్కువ వస్తుంది కదా అంటాడు. కానీ వన్స్ బయటికి వెళ్ళాక ఎడిటర్ జాబ్ తనే చేయాలి, మార్కెటింగ్ జాబ్ తనే చేయాలి, HR జాబ్ తనే చేయాలి, ఫైనాన్షియల్ జాబ్ తనే చేయాలి, అవుట్పుట్ తనే ఇవ్వాలి. ఇవన్నీ 6 ప్యాటర్న్స్ 7 ప్యాటర్న్స్ మేనేజ్ చేస్తున్నప్పుడు మేజర్ ఎడిటింగ్ ఫోకస్ దెబ్బతింటుంది. అప్గ్రేడేషన్ కారు, డెవలప్ కారు, రీసెర్చ్ డెవలప్మెంట్ ఉండదు. ఉన్నదాన్ని చేస్తూ ఒక 3-4 ఇయర్స్కి అవుట్డేటెడ్ అయిపోయి మళ్ళీ అక్కడ స్పేస్కి వెళ్ళి 35,000 తీసుకున్న వాళ్ళు 20,000 జాబ్ చేయలేక ఇంకా జొమాటోనో, స్విగ్గో, బింకెటో చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇలా ఫెయిల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది కన్స్ట్రక్టివ్గా చేసుకుంటారు. ఒక 2 సంవత్సరాలు ఒక దగ్గర పని చేసి మొత్తం ఐడియా తీసుకొని తను ఒక యూనిట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి తను అదే కాన్సన్ట్రేషన్తో వర్క్ ఇస్తూ ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇది ప్రజెంట్ ఉన్న వేరియేషన్ అయితే ఇది ఉంది. సో సేమ్ ఇంతకుముందు మనం ఎట్లయితే ఫోటోగ్రాఫర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఒక ఎడిటర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే మనం చూసే ఎడిటర్స్ ఎట్లా ఉన్నారంటే బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నేను చాలామందితో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే, యూట్యూబర్స్ కూడా ఎక్కువ చెప్పే ప్రాబ్లం ఏముంటుందంటే ఈ ఎడిటర్స్ తోటి వాళ్ళకి కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొన్ని రోజులు వెళ్తూ చేస్తారు, తర్వాత ఇంకొకరు మంచి ఆఫర్ ఇచ్చినా జంప్ అయిపోతారు. వీళ్ళు అప్పటిదాకా వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ ఐడియాలజీ ఇదంతా ఎడిటర్కి తెలుసు. సో నాకు ఇట్లా కావాలంటే వాళ్ళు ఈజీగా చేసేస్తుండే. ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ ఇంకో కొత్త ఎడిటర్ వచ్చిన తర్వాత వీళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ట్యూన్ కానీ టైం పడుతుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారో లేదా గ్యారంటీ లేదు. సో ఈ లెవెల్ ఆఫ్ ఎథికల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది ఒక బిజినెస్ ఓనర్కి కానీ, ఒక క్రియేటర్కి కానీ, ఒక ఎడిటర్ కానీ. అంటే ఒక మనీ ప్యాటర్న్ వల్ల, ఒక మనీ నీకు ఎక్కువ ఆశ చూపిస్తే ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతున్నాం అంటే వాళ్ళు ఎట్లా గ్రో అవుతారు కెరియర్లో అనేది వాట్ ఐ బిలీవ్. అంటే ఎప్పుడైనా సరే మీరైనా సరే, మేమైనా సరే, ఎక్కడి నుంచి అయితే వచ్చినామో రూట్స్ నుంచి ఎప్పుడైనా సరే వర్క్ నేర్చుకుందామనే తాపత్రయంతో మేము పోయినాం. పైసా అనేది రేపు పొద్దున వస్తుంది, ఫస్ట్ పని నేర్చుకోవాలి. ఈ పని నేర్చుకోకుండా సగం పనులకి ఇక్కడ రూపాయి ఎక్కువ ఇచ్చిర్రు, ఇక్కడ పోతే ఇక్కడ రూపాయి ఎక్కువ ఇచ్చిర్రు, ఇక్కడ వెళ్తే వాళ్ళ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు, వాళ్ళ రూట్స్ అనేవి ఎక్కడ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ వీళ్ళకి కరెక్ట్ రోడ్ మ్యాప్ ఇస్తే, ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటే ఒక మంచి ప్రొఫెషనల్ ఎడిటర్గా ఒక మార్కెట్లో వాళ్ళకంటే ఒక నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు అంటారు. ఫస్ట్ ఎడిటర్ కానీ పోస్ట్ ప్రొడక్షన్లోకి వచ్చిన వ్యక్తికి ఓపిక ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఇంతకుముందు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి చేంజెస్ చెప్తే ఏంటి అంటే నేను ఒక కత్తి పెట్టుకుంటానని అని చెప్పాను. సో ఇప్పుడున్న బేస్లో షార్ట్ టెంపర్ ఎక్కువ ఉందండి. అంటే 2 సార్లు చేంజ్ చేయగానే 3వ సారి చేంజ్ చేసుకు వాళ్ళు వినరు. మన ఎడిటర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు వినరు. ఎందుకనంటే వాళ్ళకి నేను చేసేసాను కదా, అయిపోయింది కదా అన్న ఫీల్ ఉన్నారు. బట్ ఎప్పుడైనా సరే ఒక పేషెన్సీ, ఫస్ట్ ఓపిక అండి. అంటే చెప్పింది అర్థం చేసుకుని అవుట్పుట్ ఇవ్వగల ఓపిక ఫస్ట్ ప్రయారిటీ ఉందనుకోండి, అతను 100% పర్ఫెక్ట్ అవుతాడు. ఇది అసలు టూల్స్ తర్వాత అండి, ముందు ఆ ఓపిక నేర్చుకోవాలి. 2 అసలు అర్థం చేసుకోగలగాలి సబ్జెక్ట్ని. మీకు వీడియో చూశాక మీకు ఒక ఐడియా రావాలి.
మీరు చెప్పారనుకో, నా దగ్గరికి వచ్చి నాకు ఇట్లా కావాలని చెప్పారు, కానీ మీరు చెప్పింది రాంగ్ అనుకుందాం, అది ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ రాదు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. సార్ అలా కాదు సార్, ఇలా చేస్తే నిజంగా అవుట్పుట్ బాగా ఇవ్వగలుగుతాము, వన్స్ లుక్ వేయండి. వినకపోతే అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు, బట్ ఐడియాలజీ చెప్పగలిగి ఉండాలి. థర్డ్, టెక్నాలజీ నేర్చుకోగలిగి ఉండాలి ఎప్పటికప్పుడు. కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంపిటీటర్ ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, అవుట్పుట్ ఏం చేస్తున్నారు, ఏ ఫూల్స్ వాడాడు, ఏ ప్లగ్గిన్స్ వాడాడు, ఇవన్నీ కూడా నేర్చుకోగలిగి ఉండాలి. ఇవన్నీ చూసి మనం అవుట్పుట్. ఇక్కడ ఎడిటర్కి ఉండాల్సిన మెయిన్ ఫ్యాషన్ ఏంటి అంటే, తను ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఆలోచించకూడదు. వర్క్, నీకు వర్క్ ఈరోజు 500కి ఇద్దాం అనుకుంటున్నాం, రేపు 1000 రూపీస్ పెట్టు, కానీ అంతే ఎఫర్డబుల్ వర్క్ ఇస్తే కావాల్సిన వాళ్ళు 1000 రూపీస్ ఇచ్చుకుని దగ్గర చేయించుకుంటావు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఎంప్లాయీగా జాయిన్ అయ్యావు, నువ్వు కాన్సన్ట్రేషన్ ఎడిటింగ్ మీద పెట్టావు, నీ శాలరీ 20,000 అనుకుందాం, కానీ పర్ఫెక్ట్గా ఇస్తున్నప్పుడు 30,000 అడిగినా అవతల వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే నీకు అంత సింక్ అయింది. అదే బయట వాడిస్తున్నాడు, నేను ఇక్కడ ఏం అడగాలి అనుకున్నప్పుడు తప్పు అవుతుంది. నీకు బయట వాడిస్తున్నప్పుడు ఇక్కడ రెడీమేడ్ తయారు చేసింది మనం, నువ్వు బయటికి పోయినావు, ఎంతసేపు వాడుకుంటాడు, తన అవసరం ఉన్నంత వరకే వాడుకుంటాడు, తర్వాత నేను బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తావా. సో ఎంప్లాయ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ తన బాస్తో మాట్లాడాలి. సార్ నాకు శాలరీ సరిపోవట్లేదు, లేదా నాకు ప్రాబ్లం అయింది, నేను ఇంకొత్తది నేర్చుకోవాలనుకుంటా, నాకు నేర్పిస్తారా. ఇలాంటివి కనుక ఎప్పుడైతే కమ్యూనికేషన్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు శాలరీస్లో కూడా ప్రాబ్లం అవుతుంటుంది బాస్లకి. ఎందుకు అవుతుంది అంటే, వాళ్ళు ఎడిటర్ని పెట్టుకున్న తర్వాత అవతల నుంచి పేమెంట్ రాకపోవడం, 50% పేమెంట్స్ ఆగిపోవడం, ఇలాంటి వాటిలో కూడా కొంత అవుతుంది. కానీ ఆ ఇబ్బంది మనం కూడా గ్రహించి ముందుకెళ్తే విన్ విన్ సిచ్యువేషన్లో సక్సెస్ఫుల్ అవుతుంది. చాలా కంపెనీస్ ఎంప్లాయీ సపోర్ట్ వల్ల డెవలప్ అయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది చేసుకోవాలి. ఫస్ట్ మేజర్గా ఎడిటర్ కావాల్సింది ఈ క్వాలిఫికేషన్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎడిటింగ్లో ఇప్పుడు ఇవన్నీ మీరు ఛాలెంజెస్ చూసి ఉంటారు, అండ్ మీ దగ్గర కూడా ట్రైనింగ్ చేస్తారని చెప్పేసి నాకు తెలుసు అన్న. సో దీంట్లో అంటే ఇప్పుడు ఎడిటింగ్ ట్రైనింగ్ చాలామంది చేస్తుంటారు, దాంట్లో మీ స్పెషాలిటీ ఏంది? అండ్ మీరు ఇవన్నీ ఛాలెంజెస్ చూసారు కాబట్టి ఈ ఛాలెంజెస్ని బ్రేక్ చేసేటట్టుగా స్టూడెంట్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తారా ఇట్లా? ఫస్ట్ నుంచి నేను ఇప్పటివరకు పబ్లిసిటీ చేయలేదు. ట్రైనింగ్స్ విషయంలో పబ్లిసిటీ నేను ఎంత కూడా నా ఫోటోగ్రఫీ ఫ్యామిలీకే ట్రైనింగ్స్ ఇస్తున్నాను, బయట ఎక్కడ కూడా చేయలేదు. ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎడిటింగ్ నేర్చుకున్నప్పుడు నేను ఒక దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. అసిస్టెంట్గా జాయిన్ అయ్యి నేర్చుకున్నప్పుడు నాకు ఏం జరిగింది, పర్సనల్ ట్రైనింగ్ జరిగింది. అంటే నా దగ్గర ఎడిటర్గా చేసే అతన్ని చూసి నేను నేర్చుకున్నాను, అతను నాకు చెప్పడం వల్ల నేర్చుకున్నాను. అంటే నాకు పర్సనల్ ట్రైనింగ్ జరిగింది, అక్కడ బ్యాచ్ లాగా జరగలేదు. కాబట్టి ప్రతి టూల్ నాకు తెలిసింది, అంటే ఏం వాడాలో నాకు తెలిసింది, ఎలా వాడాలో నాకు తెలిసింది, కాబట్టి నేను నేర్చుకున్నాను. సో నేను ఎడిట్ పాయింట్ స్టార్ట్ చేశాక నా ట్రైనింగ్ పద్ధతిని మార్చాను. ఎలా చేశానంటే, నేను ఏ అప్లికేషన్ అయితే నేర్పిస్తున్నానో దాన్ని 30 రోజులకు డివైడ్ చేశాను, 30 గంటలకు డివైడ్ చేశాను. 30 గంటలకు డివైడ్ చేసి ప్రతి ఒక్క గంట ఏం నేర్పాలి తనకి అని చేసి పర్సనల్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, బ్యాచెస్ కాదు. ఈ రోజు మీకు ఎడిటింగ్ ట్రైనింగ్ కావాలంటే ఈ రోజు నా దగ్గరికి వచ్చారనుకోండి, ఈ రోజు నుంచే మీకు ఎడిటింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. డే వన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది, బ్యాచెస్ ఉండవు. సింగిల్ పర్సన్ వస్తే సింగిల్గా అతని దగ్గర కూర్చొని నేర్పిస్తాను. సో నా ఫ్యాకల్టీస్ ట్రైనింగ్ అంతా కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకు పర్సనల్ ట్రైనింగ్ చేసి 30 డేస్ తర్వాత బయటికి వెళ్తే తను పర్ఫెక్ట్ ఎడిటర్గా మారుతాడు. సో ప్రతి టూల్ ఆపరేట్ చేస్తాము, ప్రతి టూల్ని ట్రైనింగ్ ఇస్తాం. అలా ఏవైతే లిమిటెడ్ సీట్స్, మళ్ళీ మేము ఎక్స్ట్రాడినరీగా 100 మందిని తీసుకో 50 మందిని తీసుకోండదు. 10 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ ఆ మంత్ లోపల కంప్లీట్ చేసి పంపిస్తారు. సో ఇలా రీజనబుల్ ప్రైస్తో చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని వేల మందికి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చాము. సో వాళ్ళకి టూల్స్, సబ్జెక్ట్ ఎలా తీసుకోవాలి, ఒకరోజు రాలేదు అంటే ఈవెంట్ ఉండి రాలేదు, నెక్స్ట్ డే వచ్చాడు, ఈ రోజు సబ్జెక్ట్ రేపు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలా 30 డేస్, ఒక్కోసారి 40-45 డేస్ కూడా అవుతుంది, ఎందుకంటే కస్టమర్ కన్వీనియంట్ని బట్టి కూడా చేంజ్ చేస్తాం. అలా ఇప్పుడు మీరు ఈవెంట్స్ కూడా చేస్తారు కదా, చాలా ఎక్స్పోజ్ చేస్తారు, ఈవెంట్స్ చేస్తున్నారు, చాలా అంటే మన ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం అవేర్నెస్ బిల్డ్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ చేద్దాం అనుకుంటారు కదా. సో ఈవెంట్స్ చేయడం వల్ల ఒక ఫోటోగ్రాఫర్ అనే అతను ఈవెంట్స్కి రావడం వల్ల కానీ, ఈ కొలాబరేషన్స్ దాంట్లో రావడం కానీ వాళ్ళ ఆయనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? చాలామంది ఏంటంటే, మనకి ఎందుకు పోయి వచ్చి ఒక రోజు వేస్ట్ అవుతుంది, ఒక ఈవెంట్ పోయినామంటే 1000 రూపాయలు 2000 సంపాదించవచ్చు అన్న పాయింట్లో ఉంటారు. కానీ ఒక ఈవెంట్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి మీ సైడ్ నుంచి మీరు చేసే ఈవెంట్స్? యాక్చువల్గా నేను 2010 వరకు కూడా చాలా ఎగ్జిబిషన్స్ తిరిగానండి. 2012 వరకు కూడా ఎగ్జిబిషన్స్ తిరిగాం. ఎప్పుడు ఎగ్జిబిషన్ జరిగినా బాంబే, కలకత్తా ఇలా జరిగేది, మన హైదరాబాద్ కూడా జరిగేది. బట్ నేను అబ్జర్వేషన్ అంతవరకు ఏమయ్యేదంటే, పోవడము, స్టాల్స్ చూసుకోవడము, రావడం వరకే ఉండేది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మేము ఆలోచించాక ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేద్దామని నేను, ఫోటోటెక్ ఇండియా, అభిమన్యు రెడ్డి గారు, మీ ఇద్దరం కలిసి అనుకున్నప్పుడు మేము ఫస్ట్ మోటివ్ విద్య, విజ్ఞానం, వినోదం, ఈ 3 కాన్సెప్ట్స్ తీసుకున్నాం. విద్య అంటే సెమినార్స్ పెట్టాలి, టిప్స్ టెక్నిక్స్ ఆ రోజు 1 అవర్ చెప్పాలి, దాని ద్వారా కొత్తది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞానం అనుకున్నప్పుడు ఆ స్టాల్స్ చూస్తారు, కొత్త కొత్త ఎక్విప్మెంట్ గురించి తెలుస్తారు. వినోదం అంటే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడము, ఆ రోజు పాటలు పాడించడం, ఇలాంటి కొన్ని చేయాలని మనం డిసైడ్ చేసాం.
సో ఫోటో ట్రేడ్ షో 2013 నుంచి స్టార్ట్ అయింది. ప్రజెంట్ స్టిల్ మేము 50 ఎగ్జిబిషన్స్ చేసాం, ఇప్పుడు 50+ ఎగ్జిబిషన్ చేసాం. ఇవన్నీ అదే మోటివ్తో వెళ్తాం. అని ప్యాటర్న్ మళ్ళీ సేమ్ అయింది, ప్యాటర్న్ సేమ్ అయింది, 10 yearsలో సేమ్ ప్యాటర్న్ అయిపోయింది. సో మళ్ళీ ఆలోచించి 2026 ఇప్పుడు నెక్స్ట్ మనం ఫిబ్రవరిలో 7, 8, 9 చేస్తున్నాం. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ అని పెట్టాం. అంటే సేమ్ ఎక్స్పో ఉంటుంది 50 స్టాల్స్, కానీ అస్సలు మేజర్ టాస్క్ ఎందులో తను ల్యాగ్ అవుతున్నాడు, ఎక్కడి నుంచి తను లేపాలి. ఇప్పుడు అందులో బిజినెస్ క్లాసెస్ ఉన్నాయి, బ్రాండింగ్ క్లాసెస్ ఉన్నాయి, సో అలాగే ఫోటోగ్రఫీ క్లాసెస్ ఉన్నాయి, అండ్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు ఎంత చేయాలి, ఇది మేజర్ టార్గెట్ పెట్టాం. దీంతో పాటుగా ఈవినింగ్ టైంలో ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఫన్ గేమ్స్ అలాంటివి పెట్టాం. ఇది కాకుండా రికగ్నేషన్, సపోజ్ మీరు బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ విలేజ్, మిమ్మల్ని బ్రాండింగ్ చేస్తే మీకు ఇంకా 4 ఆర్డర్లు పెరుగుతాయి. అంతే. సో అలాగే అవార్డు రూపంలో వాళ్ళని బ్రాండింగ్ చేయడం, వాళ్ళని రికగ్నైజ్ చేయడం, ఇలా చేసి ఒక క్రియేటివ్ ఫీల్డ్ని ఇంకా క్రియేటివ్గా చేయడానికి మనం ఈ ఈవెంట్స్ని మనం టార్గెట్ చేస్తాం. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలోకి వస్తున్నారో అండ్ వాళ్ళు వచ్చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటేనండి, ఫీల్డ్లోకి రావాలంటే అసలు దేనికోసం వస్తున్నారని కావాలి. కొంతమంది ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ నిరూపించుకోవడానికి వస్తారు, కొంతమంది ఏం చేస్తారు దీంతో బిజినెస్ చేయడానికి వస్తారు. ఇలా అసలు ఏ సెగ్మెంట్లో ఉండాలనుకుంటున్నారు, అండ్ సెకండ్ వన్ మీ గోల్ ఏంటి అసలు, ఫస్ట్ మీరు ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రోజు స్టార్ట్ చేసి నేను ఇక్కడికే ఆగిపోతాను అనుకుంటే కాదు, మీరు ఒక 5 years, మినిమం 5 years, నేను ఈరోజు స్టార్ట్ చేశాను, 5 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండాలి అని ఒక గోల్తో రావాలి. వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు సింగిల్గా ఫోటోగ్రాఫర్గా జాయిన్ అవుతావేమో, తర్వాత ఇంకో కెమెరా కొనుక్కొని ఇంకో అసిస్టెంట్ పెట్టుకోవడము, ఇంకో డిజైనర్ని పెట్టుకోవడము, ఇంకో ఎడిటర్ని పెట్టుకోవడము, ఒక LED వాళ్ళు కొనుక్కోవడము, ఇలా నీవు ఎంత దూరం ప్రయాణం చేయగలగాలనుకుంటున్నావు, ఎక్కడ దాన్ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నావు. ఎప్పుడు స్టార్ట్ చేయడం కాదు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకోవడం అనేది మన లక్కీ భాస్కర్ చూసాక మనకు అర్థమైన విషయం. సో నువ్వు ఎక్కడ ఆపాలనుకుంటున్నావు, 50 సంవత్సరాలు కాపాలనుకుంటున్నావా, 30 సంవత్సరాలు కాపాలనుకుంటున్నావా, ఎలా నువ్వు ఆపాలనుకుంటున్నావు నీ ఫీల్డ్ని. ఆఫ్టర్ ద రిటైర్మెంట్ నీకు ఒక గోల్ అంటే ఏర్పాటు చేసుకోగలిగితే 100% మా ఫీల్డ్లో ఇన్కమ్ అలాగే ఉంది, స్ట్రెస్ అలాగే ఉంది, అండ్ అలాగే మార్కెట్లో గుర్తింపు అలా ఉంది. ఒక ఫోటో నిజంగా చెప్పాలంటే ఒక ప్రధానమంత్రి వచ్చినా పక్కన నిలబడి ఫోటో తీసే కెపాసిటీ మా ఫోటోగ్రాఫర్కి ఉంది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఆగండి సార్ ఒక్క నిమిషం అంటే ఆగుతాడు. ఆడవాళ్ళు ఎవరి మాట వినరు, కానీ ఫోటోగ్రాఫర్ మాట వింటారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎందుకంటే మాకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి వాడుకోగలగాలి. సో ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టెంట్ రీల్స్ అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నాయి కదా. సో ఇన్స్టెంట్గా వీడియో తీసి అప్పుడు ఎడిట్ కొట్టేసి ఇస్తా అని చెప్పేసి, దానివల్ల ఫోటోగ్రఫీకి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే ఒకప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా కూడా ఫోటోగ్రాఫర్స్ని పిలిచేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఇన్స్టెంట్గా వచ్చి చేసేస్తారు కాబట్టి వీళ్ళని హైర్ చేసుకుంటున్నారు. మరి దీని నుంచి ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తున్నారు కెమెరామెన్స్, అండ్ దీని నుంచి వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? ప్రజెంట్ అయితే దీని నుంచి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇన్స్టెంట్ రీల్స్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ చేయట్లేదు, కొంతమందికి అది ఏంటో కూడా తెలియదు. దీనికి సపరేట్ ఏజెన్సీలు వచ్చాయి, ఇప్పుడు సపరేట్ ఏజెన్సీలు మార్కెట్ చేస్తున్నారు. సపరేట్గా వీళ్ళు స్టూడెంట్స్ అంతా కూడా ఇన్స్టెంట్ మొబైల్ కొంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఆ రోజు ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, నేను యాక్సెప్ట్ చేయగలుగుతా. కానీ ఫోటోగ్రఫీలో ఏమవుతుందంటే, మేము ఒక 2 lakhs ఆర్డర్ మాట్లాడుకుంటే మాకు వచ్చే 50,000 డిపాజిట్స్లో మేము 50,000 తీసుకొని ఈవెంట్ అంతా కవర్ చేస్తాము. ఆ రోజు ఈవెంట్లో వీడియో డెలివరీ అయ్యాక మా వీడియోస్ ఎవరు తీసుకుంటారు? ఫస్ట్ థింగ్ మాకు నిజంగా దెబ్బ, అది చాలా పెద్ద దెబ్బ పడుతుంది. అలా అని మేము రీల్ తీసినా మా డబ్బులు ముందే ఇవ్వరుగా. క్లయింట్ దగ్గర నుంచి ఆల్రెడీ ఒకసారి చూసాక ఎమోషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొబైల్ అయితే ఇవ్వనండి, కెమెరాలు ఇవ్వండి, క్వాలిటీ వేరే అనుకుందాము, సబ్జెక్ట్ వేరే అనుకో, కొద్దిసేపు పక్కన పెడితే ఆ రోజుకి అది చూసేస్తుంది, అయిపోయింది, మూమెంట్ అయిపోయింది, ఆ ఎంజాయ్మెంట్ పోయింది, ఆ చూడాలన్న ఉత్సాహం పోయింది. ఇంకా ఖచ్చితంగా అవుట్పుట్ కోసం మళ్ళీ మమ్మల్ని అడగరు. దీనివల్ల మాకు ఫైనాన్షియల్ వెయిట్ చాలా పడుతుంది. రెండోది, ఖచ్చితంగా మాకు ఇన్స్టెంట్ కాల్ అడిగే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దీనివల్ల మేమే ఒక ఆపరేటర్ పెట్టుకొని తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ మాకే క్వాలిటీ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మొబైల్ ఎంత తీసినా కూడా, ఇప్పుడు జాయిజ్ లెన్స్ వాడినా కూడా ఆ బ్లర్ అవ్వడం కానీ, లేకపోతే ఆ క్వాలిటీ రాకపోవడం. నిజంగా మీరు చూడండి, మొబైల్లో షూట్ చేసింది, కెమెరాలో షూట్ చేసింది చాలా వేరియేషన్ ఉంటుంది ఎమోషనల్ కనెక్ట్లో. సో క్వాలిటీ కానీ, ఎమోషన్ కానీ అంతా కూడా చేంజ్ ఉంటుంది. బట్ తప్పదు, ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు మేము వెళ్ళక తప్పదు. బట్ దీనికి ఏంటంటే మేము కొన్ని ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవాలి. ఏంటి, ముందే మొత్తం ఈవెంట్ డబ్బులు తీసుకోవడం కానీ, లేకపోతే ఇవన్నీ మేమే ప్రొవైడ్ చేయడం కానీ, ఇలా చేయగలిగితే మేము ఏమైనా సర్వేలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది కొంచెం మాకు వెయిట్ పడుతుంది. రైట్, ఇదైతే. సో నా ఫైనల్లీ ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ చూస్తే ఫోటోగ్రఫర్స్ అయి ఉండొచ్చు, కొత్త ఫోటోగ్రఫీలు రావాల్సిన అనుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి మీరు ఇచ్చే మీ గోల్డెన్ రూల్ అనుకోండి, గోల్డెన్ సజెషన్ ఏంటి? అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక ఫోటోగ్రఫీ ఫీల్డ్ గురించి అయి ఉండొచ్చు, ఒక ఎడిటర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే, లైక్ ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నేను ఒకటి చెప్తున్నా, పర్సనల్గా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకటి, మీరు ఫోటోగ్రాఫర్గానే ఎదగాలనుకుంటున్నారా, వీడియోగ్రాఫర్గా ఎదగాలనుకుంటున్నారా, లేదా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారా? దీన్ని డిసైడ్ చేసుకున్నాక ఫస్ట్ మీ ఎక్విప్మెంట్ అండి.
మేజర్గా మనం తీసుకోవాల్సింది ఎక్విప్మెంట్, తర్వాత బ్రాండింగ్ అండి. అంటే మీరు ఎలాంటి బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటారు, మీ లోగో దగ్గర నుండి అవుట్పుట్ ఉంది. చాలామందికి అసలు లోగోస్ కూడా లేవు. ఓకే. సో లోగోస్ ఎలా ఉండాలి, ఎటువంటి కలర్ థీమ్స్ వాడాలి, టీమ్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని వస్తే ఇందులో వ్యాపారంలో లక్షలు సంపాదించే అవకాశం ఉంది. 100% మీరు సెట్ అవుతారు, మీ ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది. ఇప్పటికీ బిల్డింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు పంపించిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఏమంటారు తెలుసా, అప్పుడు బిజినెస్ కాంపిటీషన్ లేదు అంటారు. పోనీ కాంపిటీషన్ లేని ఫీల్డ్ ఏది ఉంది? ప్రజెంట్ మార్కెట్లో తీసుకుంటే కాంపిటీషన్ లేని ఫీల్డ్ ఏది లేదు. కానీ కరెక్ట్గా ఒక రూట్తో, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేసుకుంటే మాత్రం ఫోటోగ్రఫీలో అందరికీ వెల్కమ్ చెప్తుందండి. ఇందులో ఎంత స్కోప్ ఉందంటే మీరు బిలీవ్ చేయరు, ఒక రోజున మీరు పేపర్లో చూస్తుంటారు 10,000 వెడ్డింగ్స్, 1,00,000 వెడ్డింగ్స్, 2,00,000 వెడ్డింగ్స్ ఇవి వస్తున్నాయి. ఒక 10,000 వెడ్డింగ్స్ ఉంటే ఒక వెడ్డింగ్కి 4 నుంచి 5 కెమెరాలు కావాలి. అంటే ఒక రోజుకు 50,000 మంది ఫోటోగ్రాఫర్లు కావాలి, వీడియోగ్రాఫర్లు ఉన్నారా? లేరు. ఉండొచ్చు, అసిస్టెంట్లో వాళ్ళ వీళ్ళ చూసి. అంటే స్కోప్ని కరెక్ట్గా చేసుకోగలిగితే, మార్కెటింగ్ కరెక్ట్ చేసుకోగలిగితే 100% ఉందండి. అది విలేజ్లో అయినా, ఇక్కడైనా, ఎక్కడైనా ఉంది. ఓకే. ఎప్పుడైతే అవుట్డేటెడ్ ఎందుకు అవుతామో అంటే వస్తున్న ట్రెండ్ని ఫాలో చేయకపోవడం, లేదా కొత్త వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం. మీరు ఒక్కొక్కరు 10 సంవత్సరాల కెమెరాలు వాడుతున్నారు, ఒక్కొక్కరు 5 సంవత్సరాల కింద కెమెరాలు వాడుతున్నారు. ఎక్విప్మెంట్ అప్డేట్ లేదు, లైటింగ్ అప్డేట్ లేదు. ఇప్పుడు మీరు అన్నారు పాడ్కాస్ట్లో మీరు కొత్త కెమెరాస్ వాడుతున్నారు, కొత్త లైటింగ్ వాడుతున్నారు. ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ సెట్ చేయడానికి 1.5 hours సెట్ చేస్తున్నారు. ఎందుకు? ఆ క్వాలిటీ రావాలి, ఆ వీడియోలో ఇంపాక్ట్ రావాలి, చూసే వాళ్ళ బోర్ కలగకూడదు. ఇవన్నీ మీరు తీసుకున్న జాగ్రత్త. ఇలా మనం ఈవెంట్ చేసేటప్పుడు కనుక జాగ్రత్తలు తీసుకుంటే 100% వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఓకే. వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా. ఎక్కడ ఆన్లైన్లో లేకున్నా, ఈరోజు ఆన్లైన్లో లేని వాళ్ళు కూడా చాలామంది సంపాదిస్తున్నారు. రీజన్ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. ఒకరి ద్వారా ఇంకొకరికి, ఒకరి ద్వారా ఇంకొకరికి చెప్పడం ద్వారా వాళ్ళ ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక విజన్తో రండి. 2 క్వాలిటీ, ఎథికల్ క్వాలిటీ, ఎథిక్స్తో వెళ్ళండి. అంటే మీ వ్యాపారంలో మీ విలువలేంటి ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి. మీరు అవుట్పుట్ ఇస్తాన టైంకి ఇస్తున్నారా లేదా. థర్డ్ వచ్చి టైం మేనేజ్మెంట్ అండి. మేజర్ మా దగ్గర టైం మేనేజ్మెంట్ డ్రాబ్యాక్. ఆ టైం మేనేజ్మెంట్ కస్టమర్ 2 గంటల ముందు చెప్పినా ఓకే, నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి. కానీ మీరు రెస్ట్ తీసుకోవడానికి మీరు ఒక వెహికల్ సిద్ధంగా పెట్టుకోండి. మీకు నిజంగా వెహికల్ లేదు, ఆ రోజుకి బుక్ చేసుకోండి వెహికల్ని. ఆ రోజు అందులో రెస్ట్ తీసుకోండి, 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోండి. లేదా మీకు అంత కస్టమర్ దగ్గర వాడితే ఒక రూమ్ అడగండి. మా పిల్లలందరూ రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ అడగండి, పక్కన ఏదైనా తీసుకోండి. ఇలా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోగలిగితే 100% సక్సెస్ రేష్ ఉందండి. ఓకే, అందరు తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పడానికి నేను ఫస్ట్ ప్రయోగాలు చేస్తున్నాను. నా ఫోటో మామ నుంచి నేను ప్రయోగాలు చేస్తున్నా, ఇది మీకు చెప్తున్నాను. సో నా బిజినెస్ అలాగే డెవలప్ అవుతుంది. నేను కొన్ని NGOsకి ఫ్రీగా కూడా చేస్తున్నాను. సో ఇలా. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్. పిలవగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నైస్. సో గైస్, ఈరోజు పాడ్కాస్ట్ చూశారు కదా. సో ఈరోజు మనం ఎడిట్ పాయింట్ రమేష్ అన్నతో అయితే పాడ్కాస్ట్ చేసాం. సో ఫోటోగ్రఫీ గురించి చాలా టాపిక్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. కరెంట్ ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అయి ఉండొచ్చు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ ఎలా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఇవన్నీ అయితే మాట్లాడడం. అండ్ అన్న అయితే ఫోటో మామ దాని నుంచి అయితే చాలా మందికి చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ క్రియేటర్స్ గ్రోత్ కూడా చాలా విషయాలుగా మాకు సపోర్ట్ చేశారు, మాకు స్పాన్సర్ చేశారు, అండ్ చాలా ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. అండ్ అన్న విజన్ ఒకటే, ఇప్పుడు ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో చాలామంది, ఇప్పుడు మన తెలుగులో స్పెసిఫిక్గా ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో చాలామంది వాళ్ళకి వచ్చిన దాంతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అది కాదు, అన్నీ మారుతున్నాయి, అన్నీ అప్డేట్ అవుతున్నాయి. సో మనం కూడా అప్డేట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో చాలా సెషన్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఎన్హాన్స్మెంట్ కోసం, వాళ్ళు గ్రో కావడం కోసం. సో నేను కూడా చాలా సెషన్స్ అటెండ్ అయ్యి చూశాను. అండ్ ఆ ఇంపాక్ట్ కోసమే చాలామంది, ఎవరికైతే తెలియదో ఈరోజు అయితే తెలుసుకోండి. అండ్ మీరు నిజంగా ఈ ఫీల్డ్లోకి రావాలంటే కాంపిటీషన్ ఉందని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు. వాట్ ఐ బిలీవ్ ఆల్సో, కాంపిటీషన్ ఎంత ఉన్నా కూడా అంతే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మనం అప్గ్రేడ్ అయినప్పుడు ఉన్న వేరే వాళ్ళతోటి మనం ఎంత స్పెషల్ అనేది చూపించుకోగలిగినప్పుడు మనకు ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు వెల్కమ్ చెప్తూ ఉంటాయి. సో ఈ రోజు పాడ్కాస్ట్ చూశారు. అండ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ ఫర్దర్గా మీరు ఇంకా దీని గురించి ఇంకా డీప్గా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, అన్నతో మీట్ అవ్వాలనుకున్నా, కింద అన్న లింక్స్ అయితే మేము షేర్ చేస్తాం డిస్క్రిప్షన్లో. సో యూ కెన్ క్యారీ ఆన్ అండ్ యూ కెన్ గెట్ మోర్ ఇన్సైట్స్ అబౌట్ దిస్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఫోటోగ్రఫీలోకి రావాలనుకున్నా ఈ పాడ్కాస్ట్ అయితే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.